ప్రార్థన చేస్తున్నాను. ప్రేమల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. సర్వోన్నతులే, సర్వశక్తుల దేవుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు, గడిచిన కాలమంతా మీ రెక్కల చాటును కాచి కాపాడి ఏ అపాయం కలగకుండా ప్రభు మీరు కాపాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ప్రభు, ఈ ఆదివారం ఈ పునరుద్ధాన దినమందు మేమందరం కూడా ప్రత్యక్షంగా నీ సన్నిధిలో కూడుకోలేని స్థితిలో ఉన్నాం. అయినా మీరు మాకు ఇచ్చిన మాధ్యమాల ద్వారా మేమందరం ఎక్కడున్నారో అక్కడ నైనా కలిసి నైనా మరి వైఫై ద్వారా కావచ్చు, నైనా యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, కలిసి నేను ఆరాధించడానికి తండ్రి మీరు గొప్ప చూపును ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ వారు ఇక్కడ కలిసి ప్రార్థిస్తుండగా మీ ఆత్మను గురించి బలపరచండి తండ్రి. మీ సన్నిధిని మాకు దయచు ప్రార్థన చేస్తున్నాను. మీ ఆత్మ వర్షంను కుమరించి బలపరచండి. పాటలు పాడుచుండగా మీరు మహిమ పొందుకోండి. వాక్యం ద్వారా మాకు కావలసిన ఆహారాన్ని దయచేయడం ప్రభావం ఎంత దినాల్లో మేము సిద్ధపడుటకు ఎత్తబడుటకును ప్రభావ మాకు తగిన జ్ఞానమును మీ వాక్యం ద్వారా దయచేస్తూ ఆ నడిపింపులో మనం స్థిరపరచు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయాన్ని, ఈ స్థలము మనందరినీ కూడా మీకు అప్పగిస్తుండగా మీ ఆత్మ వర్షంలో చేర్చుకొని నడిపించుకొని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కొన్ని పాటలు పాడుచుంటే ప్రభుని మహిమపరుస్తాను. ప్రతి ఒక్కరు దేవుని ఆరాధిస్తున్నాను. అందరూ పాటలు పాడాలని కోరుచున్నామండి. మాతో పాటు ఏకీభవించాలని కోరుచున్నాం. ప్రేమ యేసయ్య ప్రేమ అని పాట పాడుతూ ప్రభుని మహిమపరుద్దాం. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మరణి మరణి ప్రేమ
స్తుతించరాని నామం అనే పాట పాడుతూ ప్రభు మహిమపడతాం. స్తుతించరాని నామం దేవా అనుదినం స్తుతించెదాని నామం దేవా అనుదినం దయతో కాపాడినావు కృపయే
నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడవయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడవయ్యా. నీవు పలికితే నాకు మేలా,
నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే దేవుని స్తోత్రం. ప్రభునామమున మీ అందరికీ వందనాలు. మన ప్రభు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, చాలిన వాడైన, ఏ సమయంకైనా ఏ స్థితికైనా ఆయన చాలిన దేవుడు కనుక దేవుడుగా మరి ఈ సమయం మనం ప్రత్యక్షంగా కూడుకోలేకపోయినా సంఘాల్లో మీరు ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ప్రత్యక్షంగా పాల్గొనడం కనుక ప్రభుత్వం ఇచ్చిన మాధ్యమాన్ని మనం సాధ్యమైనంత వరకు వాడుకొని ప్రభుని కనపరచాలి. దేవుని వాక్యము ఎంత దినాల్లో మనం బలపరుస్తూ ప్రభుకి దగ్గరగా చేస్తుంది. ప్రభుత్వ భక్తుకొని ఆయన కంటపెట్టుకోవడానికి ఒకే సాధనము అదే దేవుని వాక్యము. ప్రార్థన కనుక దేవుని వాక్యము మనం జాగ్రత్తగా ఆలోచిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకున్న పరిశుద్ధ గ్రంథమును మనము మహిమపరుస్తూ ఈ దివ్య గ్రంథాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దివ్య గ్రంథములో, ఈ పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పెరెస్ ఉర్జా అనే ఒక పదము బైబిల్లో మనకు కనబడుతుంది. పెరెస్ ఉర్జా అనే ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో ఇది రాయబడి ఉన్నది. ఈ మాటకు అర్థము దేవుని ఉగ్రత దిగి వచ్చినది లేదా నాశనము కలిగిన చోటు అర్థము. ఈ పెరెస్ ఉర్జా అనే మాటకి దేవుని ఉగ్రత దిగి వచ్చినది లేదా నాశనము కలిగిన చోటు అనే దీనికి అర్థము. కదా ఈ మాట దావీదు పలికి ఆ ప్రాంతానికి ఈ పేరు పెట్టాడు. ఆ ప్రాంతమును, ఆ ప్రయాణంలో జరుగుతున్న ఆ సన్నివేశాలని మనము ధ్యానం చేసినప్పుడు కొన్ని ఆత్మీయమైన విషయాల్ని మనము తెలుసుకోవాలని ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతుండగా దేవుని వాక్యానికి ఏకీభవించి ఆ వాక్యానుసారంగా నేను నడుచుకోవాలి ప్రభు అని ఒక తీర్మానం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా విన్నాను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాయి యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారుడు ఉజ్జియాను అహోయును ఆ క్రొత్త బండిని తోలిని దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అయ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలు అందరూ సరళ వృక్షము కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలను, తంబురులను, మృదంగలను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యం ఆడుచుండ్రి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసము పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను.
అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ శ్రమంలో అతని మొదగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపదానం కలుగు చేయగా దావీదు చూచి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టాను. ఇక్కడ కొన్ని విలువైన విషయాల్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఉజ్జా అనే వ్యక్తి మరి దావీదు ఆజ్ఞల మేరకు అతను దేవుని మందసాన్ని ఒక కొత్త బండి మీద పెట్టి వారు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి తీసుకువెళ్తున్నారు. వారు ఆ మందసము దావీదు మన దగ్గర ఉండాలి, మన ప్రాంతంలో మన ఇశ్రాయేలు దగ్గర ఉండాలి, ఆ మందస్సు ఉంటే ఆశీర్వదించబడతాం, యుద్ధం గెలుస్తాం, జయిస్తామని దావీదు తెలుసు కనుక తన ప్రజలకి ఆజ్ఞాపించి ఉజ్జాతో వారి కుటుంబంతో చెప్పాడు, ఈ మందస్సాన్ని కొత్త బండి మీద పెట్టి దాన్ని తీసుకొని రండి అని. ప్రియగా దేవుని మందసము చాలా ప్రాముఖ్యమైనది. ఆ దినాల్లో ఆ మందసాన్ని మోసుకుంటూ యుద్ధాలు గెలిచారు. ఆ మందసాన్ని మోసుకుంటూ ఎరుగు గోడలు పొలగొట్టారు. ఆ మందసాన్ని మోసుకుంటూ యోర్దాను బావిని ఆపేశారు. నిజంగా దేవుని మందసము ఎక్కడ ఉంటుందో అంటే దేవుని సన్నిధి, దేవుని వాక్యము. ఈ మందసములో ఏమున్నాయి? ఈ మనస్సులో ఏమున్నాయో మనం ఒకసారి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము మనం వెళ్ళినప్పుడు 4వ వచనంలో దేవుని మందస్సులో ఏముందో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం చూసినప్పుడు అంతటను బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందస్సులో ఉండెను. ఆ మందస్సులో మన్నా గల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను. ఈ మందసములో ఏమున్నాయంటే మన్నా గల పాత్ర. ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు మన్నాతో భుజింపచేసి వారి ఆకలిని తీర్చాడు. ఆకలి కలిగిన పలకలు ఆ మందసములో ఉన్నాయి. ఇంత శ్రేష్టమైన విషయాలు, ఇంత శ్రేష్టమైన పదార్థములు కావచ్చు, దేవుని ఆజ్ఞలు కావచ్చు, విలువైన వస్తువులు దేవుని మందసములో ఉన్నాయి. మన సమృద్ధికి లేదా దేవుని పరలోక సంబంధమైన ఆశీర్వాదానికి సాదృశ్యము. దేవదూతల గురించి ఆహారము దేవుడు మానవులకు అనుగ్రహించాడు. ఇది దేవుడు మన కొరకు ఏదైనా ఇవ్వగలడు అనడానికి సాదృశ్యము. దేవుడు మన కొరకు ఏదైనా చేయగలడు అనడానికి ఇది సాదృశ్యము. అలాగే అహరోను చేతి కర్ర, చిగిరించిన అహరోను చేతి కర్ర, 12 గోత్రముల కర్రలో అహరోను కర్ర ఒకటే చిగిరించింది. దేవుడు ఎండిన కర్రలో కూడా జీవాన్ని ఇవ్వగలడు. అహరోను దేవుని యాజకుడు, దేవుడు ఏర్పరచుకున్న యాజకుడు. అహరోను యొక్క చేతి కర్ర చిగురించింది. జీవము కలిగేసే దేవుడు. దేవుడు అసాధ్యమైన కార్యాలను చేయగలడని దేవుడు ఆ అహరోను చిగురించిన కర్ర ద్వారా తెలియపరుస్తున్నాడు. అలాగే దేవుడిచ్చిన పాకలు, ఆజ్ఞలు కలిగిన పాకలు ఆ మందసంలో ఉన్నాయి. దేవుడు అన్ని చేస్తాడు. దేవుడు అన్ని ఇవ్వగలుగుతాడు. మనకి అనేక విషయాలను మనం తప్పించగలుగుతాడు. అనేక గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన పట్ల దేవుడు చేస్తాడు, చేయగలడు. ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన కొన్ని ఆజ్ఞలను మనకు అనుగ్రహించాడు. ఆ ఆజ్ఞలు గల పలకలు ఇది చాలా ప్రాముఖ్యము. దేవుని వాక్యము ఆ నిబంధన మందస్సులో పెట్టబడింది. మరి ఈ విలువైన మందస్థాన్ని ఆ ప్రజలు తీసుకెళ్తున్నారు. ముందు నాట్యం వేస్తున్నారు, కొంతమంది నాట్యం చేస్తున్నారు. ఆ కొత్త బండి పైన ఈ మందస్థం పెట్టబడింది. ప్రియులారా, ఈ మందస్థాన్ని ఉజ్జా తోలుకుంటూ వెళ్తున్నాడు. ఆ ఎడ్ల బండి మీద ఉజ్జా కూర్చొని ఉన్నాడు. ఎడ్ల బండి నడిపించే సారథి ఉజ్జా. ఉజ్జా ఏమి అన్యుడు కాదు. ఉజ్జా ఏమి దేవుడు తెలియని వాడు కాదు. ఉజ్జా కుటుంబంలో దేవుడి మందసం కొన్ని దినాలు ఉంది. ఉజ్జా కుటుంబం నుండే, వారి ఇంటి వద్ద నుండే దేవుడి మందసాన్ని దావీదు తీసుకొని వస్తున్నాడు. అయితే ఉజ్జా ఆ ఎడ్ల బండి నడుపుతున్న సమయంలో ఆ ఎడ్ల బండి ఒక మార్గం గుండా ప్రయాణం చేసింది. ఆ మార్గంని నాకోను కళ్ళము అని పిలువబడుతుంది. ఆ కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఎడ్ల బండి యొక్క కాలు ఆ కళ్ళములో దిగినప్పుడు కాలు తొలగి లేవలే, కాలు వెలుగుబడి బండి కింద పడిపోయే సమయంలో ఆ
ఆ మందస్సము కూడా కింద పడిపోతుంది. అయ్యో మందస్సం పడిపోతుందని ఆ ఎడ్ల బండి నడుపుతున్న ఉజ్జా హడావుడిగా వెళ్ళి ఆ మందస్సాన్ని పట్టుకున్నాడు. ఆ మందస్సాన్ని పట్టుకున్నప్పుడు దేవుని కోపము ఉగ్రత ఉజ్జా మీదకి దిగి వచ్చిందంట. ఉజ్జా మానవ రూపంలో మనం ఆలోచించినప్పుడు, మానవ జ్ఞానంతో మనం ఆలోచించినప్పుడు ఉజ్జా చేసింది మంచి పనే కదా అని అనుకుంటా. దేవుని మందస్సము ఎడ్ల బండి మీద పడిపోతున్నప్పుడు ఉజ్జా పట్టుకున్నాడే, దాన్ని ఆపాడు. అయినా దేవుడు ఉజ్జా మీదకి దేవుడు ఉగ్రత కోపం దిగి వచ్చి ఎందుకు మరి ఉజ్జాని దేవుడు ఆ మందస్సు మీదనే చంపేశాడు, అతనికి మరణము కలిగింది. ఉజ్జా ఏదైనా చెడు పని చేసాడా? ఉజ్జా ఏదైనా కాని పని చేసాడా? మామూలుగా మనము మన జ్ఞానంతో ఆలోచిస్తున్నప్పుడు ఉజ్జా ఏ కాని పని చేయలేదే, అయినా దేవుడు ఉగ్రత అక్కడికి ఎందుకు దిగి వచ్చింది అని మనము ఆలోచించవచ్చు. దేవుడి మనస్సు పడిపోతుంది కదా అని, అయ్యో మనస్సు పడిపోతుంది అని ఉజ్జా మరి ఆ మనస్సును పట్టుకున్నాడు, పడిపోయేదాన్ని పట్టుకున్నాడు. అంత మాత్రాన దేవుడు ఉజ్జా మీద కోపం చూపెట్టాలా? అంత మాత్రాన దేవుడు ఉజ్జాని హతమార్చాలా? ఇది ఆలోచించడానికి కూడా కొంచెం కఠినంగా కనబడుతుంది. దేవుడు కఠినాలు కూడా లేదా దేవుడు విచక్షణ లేని వాడిగా ప్రవర్తించాడా మనం అనుకోవచ్చు. కనుక దేవుడిని తప్పు పట్టడానికి మనకి ఎక్కడ అధికారం లేదు, ప్రభుని ప్రశ్నించడానికి మనకి అధికారం లేదు. ప్రభు ఏ పని చేసినా ఆయన న్యాయవంతుడు, ఆయన తప్పకుండా న్యాయం చేసే దేవుడు. ఉజ్జా పడిపోతున్న మందస్సాన్ని పట్టుకున్నాడు. లేదంటారా? ఇక్కడ జాగ్రత్తగా మనం చూద్దాం. ఉజ్జా ఎడ్ల బండి మీద ఉన్నాడు. ఆ ఎడ్ల బండి కొత్తది, వారికి తెలుసు దేవుని మందస్సము ఎంత విలువైంది. దేవుడి ఆజ్ఞలు, దేవుడి వాక్యము, దేవుని ఆ మన్నా గల పాత్ర, చివించిన అమృతుడు కర్ర, బండి ఎంత విలువైనది. దేవుడు ఎందుకు ఆ మందస్సాన్ని మనకి కలగ చేసి మనకి ఇచ్చాడో, ఇది ఎంత ప్రశస్తమైంది, ఇది ఉంటే ఎంత దీవించుకుంటాము అని వారికి తెలుసు కనుక దాని పవిత్రత, దాని పరిశుద్ధత వారికి తెలిసి కనుక వారు కొత్త ఎడ్ల బండి తయారు చేస్తారంట. చూద్దాం ప్రజలకు ఎంత జాగ్రత్త వారు కలిగి ఉన్నారు. మందస్సాన్ని తీసుకుని వెళ్ళడానికి, మందస్సాన్ని తీసుకుని వెళ్ళడానికి కొత్త ఎడ్ల బండిని తయారు చేసి ఆ కొత్త ఎడ్ల బండి మీద మందస్సాన్ని పెట్టారు. ఆ మందస్సాన్ని పెట్టినప్పుడు ఆ మందస్సాన్ని ఆ బండిని తోలుకొని తీసుకెళ్తున్నాడు ఉజ్జా. ఆ ఎడ్ల బండ్లు ఎడ్లు నడుస్తూ ఉన్నాయి. ఆ బండి మీద మందస్సం వెళ్తుంది. ఆ బండి మీద తోలుతున్న కాపరి ఉజ్జా. మరి ఆ బండి పడిపోయింది లేదా తొట్టిల్లింది మనం చూస్తున్నాం. తొట్టిల్లడానికి కొన్ని కారణాలు అక్కడ చూస్తాం. దేవుడు అతన్ని శిక్షించడానికి కొన్ని కారణాలు మనకి ఆత్మీయంగా మన ప్రభుతో ఈ విషయాలు అడిగితే కొన్ని ఆత్మీయ విషయాలు మనకి తెలియపరుస్తాడు. మనం ఎప్పుడైనా కానీ కారు నడుపుతున్నప్పుడు లేదా బండి నడుపుతున్నప్పుడు దానికి చక్రాలు ఉన్నాయి కదా, లేదా దానికి స్టీరింగ్ ఉంది కదా, చక్రాలు ఉన్నాయి కదా అని దానంతగా వెళ్ళిపోతుంది అని మనము కళ్ళు మూసుకొని లేదా ఒక నిలకడ మెలకు లేకుండా కారు నడుపుతామా? లేదా దానికి చక్రాలు ఉన్నా, దానికి ఇంజన్ ఉన్నా, దానికి స్టీరింగ్ ఉన్నా కానీ దాన్ని నడపడం మనకి రావాలి. దాన్ని నడిపిస్తున్నప్పుడు ఎంత నడపడంలో ప్రావీణ్యత చెందిన మార్గంలో రోడ్డును చూసుకుంటూ నడుపుతా. సడన్ గా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర బ్రేక్ వేయాలి ఒక ఆలోచన మనకు కలుగుతుంది. ఎంతో జాగ్రత్తగా మనం నడుస్తుంటాం. దీన్ని మెలకు అంటారు, కనిపెట్టుట అంటారు. మనం కనిపెట్టుకుంటూ కారు నడుపుతాం, కనిపెట్టుకుంటూ ప్రయాణం చేస్తాం. కానీ అలాగని ఆ కారు దానంతగా వెళ్ళిపోతుంది అని మనం ప్రయాణం చేయం. ఇక్కడ జరిగిన తప్పు ఇదే. ఉజ్జా ఎడ్ల బండి మీద ప్రయాణం చూసినప్పుడు ఎట్లు తనంతట తాము వెళ్ళిపోతాయి అని ఒకవేళ ఉజ్జా అనుకున్నాడేమో, లేదా బండి సాఫీగా వెళ్తుంది కదా అని చెప్పి కొంచెం నిర్లక్ష్యంగా ఉండి మెలుగుగా ఉండి ముందు తన బండి వెళ్తున్న మార్గాన్ని చూడలేకపోయాడో లేదా చూడడానికి నిర్లక్ష్యం కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహించాలి. మనం నడుస్తున్న మార్గాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. నువ్వు వెళ్ళుకుంటున్న మార్గాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. నువ్వు వెళ్ళుకున్న మార్గము ఎటువంటి మార్గాల్లో కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఉజ్జా నాతోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు నాతోను కళ్ళము అర్థం ఏంటంటే ఆ కళ్ళము కొన్ని దినాలు ప్రతిరోజు అక్కడ కళ్ళము కొట్టినప్పుడు ఆ వరి పొట్టు లేదా గోధుమ యొక్క
ఉంది కనుక ఆ పొట్టు మెత్తగా ఉంటుంది. దీన్ని సాదృశ్యంగా మనం చూసినప్పుడు కీర్తనకారుడు 40వ అధ్యాయము 2వ వచనంలో దీన్ని నాశనకరమైన గుంట లేదా దొంగ ఊబి అని కూడా మనం అనొచ్చు. ఆ కళ్ళము పైకి పొట్టుతో నింపబడింది. విధంగా పైకి మామూలుగా నడిచినప్పుడు ఏదైనా వెళ్ళినప్పుడు ఏమీ తెలియదు, కానీ బరువుతో కూడిన ఏదైనా బండి వెళ్ళినప్పుడు ఏదైనా బరువుతో కూడిన వారు నడిచినప్పుడు తప్పక ఆ వరి పుట్టులో కాళ్ళు దిగబడతాయి. మరి కళ్ళము కనబడినప్పుడు, ఆ కళ్ళముతో నింపబడ్డ మార్గము కనబడినప్పుడు ఉజ్జ దేవుడి మందస్సులో ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు బండి తొట్టులుతుంది. అయ్యో ఎట్లు సరిగ్గా నడవలేమని గ్రహించాలి. ఆ బండిని తోలుతున్నాయి కానీ ఉజ్జ చూడలేదేమో, గ్రహించలేదేమో, మెలుగు లేడు. ప్రశస్తమైన దేవుని మందస్సు తనతో ఉంది. ప్రశస్తమైన దేవుని మందస్సాన్ని కాయడానికి అతన్ని నియమించాడు. ప్రశస్తమైన దేవుని మందస్సము తనతో కూడా అతను తీసుకెళ్ళడానికి నియమించబడ్డాడు. అంత శ్రేష్టమైన మందస్సం అతనితో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా తన బండి నడపాలి. ఆ కళ్ళము వచ్చినప్పుడే ఆ కళ్ళము సరైన గట్టిగుందా నేల, లేదా ఆ దిగబడుతుందా, అయ్యో నా ఎట్లు కాళ్ళు తొట్టిల్లుతాయేమో, నా బండి ఒరిగిపోతేమో అని జాగ్రత్తగా ఉండాల్సిన ఆ ఉజ్జ నిర్లక్ష్యంగా ఉన్నాడు. దేవునికి నిర్లక్ష్య ధోరణి నచ్చదండి. ప్రభుకి భయం లేని ధోరణి నచ్చదు. దేవునికి నిర్లక్ష్యమైన వైఖరి దేవుడికి ఇష్టం ఉండదు. దేవునికి బాధ్యత గలవాడంటే దేవుడికి ఇష్టం. దేవుడికి శ్రద్ధ గలవాడంటే దేవుడికి ఇష్టం. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తున్నది కూడా దేవుడి వాక్యం ఉంటుంది. శ్రద్ధగా పనిచేసే ప్రతి ఒక్కరిని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. శ్రద్ధగా దేవుడి మాట విన్న వాడిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. శ్రద్ధగా దేవుడి మాటకు లోబడ్డ వాడిని దేవుడు ఆశీర్వాదం నడిపిస్తాడు. మరి ఇక్కడ ఉజ్జ శ్రద్ధగా బండి నడిపినట్లయితే ఆ బండి తొట్టిల్లేది కాదు, ఎట్ల కాళ్ళు జారే కాదు, ఆ మందసము పడిపోయేది కాదు. ముందు నిర్లక్ష్యం చూపించి చేతులు కాలిపోయిన తర్వాత ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు. ప్రజల ఆ మందసము పడిపోద్ది అని జాగ్రత్తగా ఉండాలి. మన దగ్గర బంగారం ఉంటేనే ఇంట్లో బీరువాలో పెట్టి రోజులు 10 మార్లు చూసుకుంటారు. అది ఎలా ఉందని ఒక కొత్త బండి ఒకవేళ మనం కొనుక్కుంటే, ఒక కొత్త బైక్ ఒకవేళ మనం కొనుక్కుంటే ఇంటి ముందు పెడితే రోజుకు 10 మార్లు బయటకు వచ్చి ఆ బండి ఎలా ఉంది చూసుకుంటాం. దాని మీద పిట్టలు ఏమన్నా వాడుతున్నాయా, లేదా చెత్త చెదరం పడుతుందా, ఒక 10 మార్లు చూసుకుంటాం. ఎక్కడ గీతలు పడకుండా చూసుకుంటాం. ఈ లోక సంబంధమైన వస్తువులే, ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన వస్తువులే అంతా మనం ప్రేమగా చూసుకుంటున్నప్పుడు దేవుని మందస్సము, దేవుని లేఖనము, జీవాన్ని కలిగించే దేవుని వాక్యము కలిగిన మందస్సాన్ని ఎంత జాగ్రత్తగా ఉజ్జ చూసుకోవాలి. ఉజ్జ నిర్లక్ష్య ధోరణి తన మరణానికి దారి తీసింది. ఉజ్జ యొక్క భయం లేని తనము తన నాశనానికి దారి తీసింది. దేవుడు కోపపడ్డాడంటే దానికి ఒక అర్థం ఉంది. దేవుడు ఉగ్రత చూపించినంటే పని పాట లేకుండా దేవుడు ఉగ్రత చూపెట్టడం. మనుషుల పాపం పెంచిమిరిపోతే, మనుషుల క్రియలు చెడిపోతే, మనుషుల ధోరణి మూర్ఖత్వానికి విరిగిపోతేనే దేవుడు ఉగ్రత చూపెడతాడు. అలాగనే ఉజ్జ ఒక వైఖరి మనం చూసినప్పుడు నిర్లక్ష్యంగా ఉంది. ఆ దొంగ ఊపిని గమనించలేకపోయాడు. ప్రియమైన ఆత్మీయులారా, ప్రియ సంగమా, ప్రియమైన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డలను చెప్పుకోవడంలో గొప్పతనం లేదు. దేవుని బిడ్డలని మనం పిలువబడడంలో గొప్పతనం లేదు. దేవుని బిడ్డలుగా మన మార్గాల్ని, మనం నడుస్తున్న మార్గాల్ని జాగ్రత్తగా చూసుకుంటూ నడవడంలో గొప్పతనం ఉంది. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడంలో గొప్పతనం ఉంది. నీ విశ్వాస జీవితాన్ని సరిగ్గా చూసుకుంటూ సరైన మార్గంలో నడవడంలో గొప్పతనం ఉంది. దొంగ ఊబులు, నాశనకరమైన గుంటల్లో కూడా మనకు కొన్నిసార్లు మనకు కనబడతాయి, కానీ వాటిని మనం చూడాలి. ఆత్మీయ నేత్రాలతో వాటిని మనం తప్పించుకోవాలి. ఈ విచక్షణ లేదా ఈ యొక్క మెలకు మన జీవితంలో లేకపోతే ఈ రోజుల్లో మనము విజయాన్ని పొందుకోలేము. దేవుడి ద్వారా ఆశీర్వాదాన్ని మనం చూడలేము. దేవుడు ఆశీర్వాదాలకి వారసుగా ఉండడానికి ప్రభు మనం పిలిచాడు. ఈ రోజు క్రైస్తవుగా ఉండి కూడా ప్రభుని సేవిస్తూ ప్రార్థిస్తున్నాను, వాక్యమును ధ్యానిస్తున్నానని చెప్పుకుంటూ కూడా చాలా మంది నాశనంలో పడిపోతున్నారు, లేదా దొంగ ఊపిలో
బలవంతుణ్ణి, ఆయన మెలుగు కలిగిన దేవుడు అయితే నేను మెలుగు కలిగిన నడవాలి కదా అని ఆలోచన రహితంగా ఉండి వారు క్రైస్తవ జీవితాన్ని వాక్యానుసారంగా నడిపించుకోకుండా వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నారు కనుకనే అనేకమైన శ్రమలు పడుతున్నారు. ఉజ్జా నాశనాన్ని తెచ్చుకున్నాడు. దావీదు చూశాడు, అయ్యో ఉజ్జాకి దేవుడు ఉగ్రత దిగి వచ్చిందని దావీదు లాంటి మహారాజుకే భయం కలిగింది. మీరు ఆలోచించండి, దేవుని ఉగ్రత ఎంత భయంకరమైంది, దేవుని కోపము ఎంత భయంకరమైంది. దేవుని ఉగ్రత దిగొస్తే ఎటువంటి వాడైనా నశించిపోతాడు కదా. మరి దావీదు లాంటి రాజే దేవుని ఉగ్రతను చూశాడు. దేవుని ఉగ్రతను చూసి భయపడిపోయి ఆ మందసాన్ని పట్టుకెళ్ళి ఒక చోట వదిలిపెట్టారంట. మీరు ఆ మాట చదువుతాం, ఎవరింటి దగ్గర వదిలిపెట్టారో ఆ 2 సమయాల గ్రంథంలో ఆ మందసాన్ని పట్టుకెళ్ళి మనం చూద్దాం. చూడండి, నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలా ఉంటుందనుకొని దావీదు యెహోవాకు భయపడి ఆ మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పించునలగా గిత్తీయుడకు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. హల్లెలూయా. దావీదు ఆ మందసాన్ని తీసుకొని, అయ్యో ఈ మందసాన్ని తీసుకెళ్ళాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, మరి మెలకుగా ఉండాలని భయపడిపోయి ఆ మందసాన్ని తీసుకెళ్లి ఓబేదెదోము అనే ఒక గిత్తీయుడు, అక్కడ ఉన్న ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఆ వ్యక్తి ఇంటి మొదట విడిచెళ్ళిపోయాడంట. చూడండి, దావీదు కూడా మందసాన్ని తీసుకెళ్ళడానికి భయపడిపోయాడు. దేవుని మందసము, దేవుని వాక్యము, దేవుని లేఖనాలు, దేవుని సన్నిధి చాలా విలువైంది. దేవుని సన్నిధి ఎక్కడ మనం కలగజేస్తామో, ఎక్కడ దేవుని సన్నిధి మనతో ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. మందసమును ఇంకో విధంగా మనం ఈ రీతిగా చెప్పొచ్చు, దేవుని సన్నిధిని, దేవుని సన్నిధానం మనతో ఉన్నప్పుడు మనకి దేవుని ఫలము మనం చూస్తాం, దేవుని ఆశీర్వాదం చూస్తాం. ఈ మందసము లేదు కనుకనే యుద్ధాలు ఓడిపోతామని మందసాన్ని తీసుకెళ్తాం అనుకున్నాడు దావీదు. ఈ మందసమును పట్టుకెళ్ళాలి అంటే అది ఎలా పట్టాలా, తీసుకెళ్ళిపోతే అది ఆ మందసానికి విలువ ఉండదు. ఆ మందసం పవిత్రమైనది, పరిశుద్ధమైనది కనుక దాన్ని తీసుకెళ్ళిన వారు కూడా మెలుగుగా ఉండి పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకే దేవుడు వాక్యం ఉన్నది, నేను పిలిచిన వాడు పరిశుద్ధి కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. మెలుగు పోగొట్టుకుంటే పాపంలో పడతారు, మెలుగు పోగొట్టుకుంటే అపవిత్రతలో పడిపోతారు, మెలుగు పోగొట్టుకుంటే సాతాను యొక్క దొంగ ఊపిలో పడి శ్రమల పాలవుతారు. ఇక్కడ ఉజ్జా మెలుగుగా లేడు, నిర్లక్ష్యంగా ఉండి శ్రమలో పడ్డాడు, ఆ దొంగ ఊపిలో పడ్డాడు, నాశనకరమైన గుంటలోకి తన బండి తీసుకెళ్ళాడు. అందుకని దేవుడికి ఉగ్రత వచ్చింది. ముందుగా చూడాలి ఉజ్జా, బండి నడుపుతున్న వాడు ముందుగా గమనించాలి, ఆ బండి నడిపిస్తున్న ఉజ్జా ముందుగా చూసుకోవాలి, కానీ చూడలేదు. అందుకనే దేవుడు ఉజ్జాకి కోపం వచ్చింది. మనందరూ కూడా మన ఆత్మీయ జీవితాలని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మన అంతరంగ జీవితాలని, హృదయాన్ని దేవుని వాక్యంతో శుద్ధి చేసుకోవాలి. దేవుని మనస్సును, దేవుని సన్నిధితో ఉన్నప్పుడు నువ్వు గొప్పవాడిగా ఆశీర్వదించబడతావు. అందుకే చూడండి, దావీదు ఆ మందసాన్ని తీసుకెళ్లి ఓబేదెదోము ఇంటి ముందు వదిలిపెట్టాడంట. కానీ ఓబేదెదోము దావీదు వదిలిపెట్టిన మందసాన్ని ఇంట్లో చేర్చుకున్నాడు. ఆ మాట చూడండి, యెహోవా మందసాన్ని 3 నెలలు గిత్తీయుడు ఓబేదెదోము ఇంటిలో ఉండగా దావీదు ఇంట్లోకి పెట్టలేదు, బయట వదిలిపెట్టాడు. కానీ ఓబేదెదోము ఇంట్లో చేర్చుకున్నాడు. చూడండి, ఇంట్లో పెట్టుకోవడానికి ఓబేదెదోము అర్హుడై ఉన్నాడు, యోగ్యుడే ఉన్నాడు, దేవుడికి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడేమో. అందుకనే దేవుడి మందసము తన ఇంట్లో ఉండడానికి దేవుడు అనుకూలపరిచాడు, దేవుడు ఒప్పుకున్నాడు. దేవుడి మందసము ఓబేదెదోము ఇంట్లో ఉంది కనుక ఓబేదెదోము ఇంట్లో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించారు. చూడండి, దేవుడి సన్నిధిని ఇంట్లో ఉంటాయి, దేవుడి సన్నిధి నీ జీవితంలో హృదయంలో ఉంటాయి, దేవుని ఆత్మాభిషేకంతో నింపబడితే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటే నువ్వు నీ ఇంటి వారు ఆశీర్వదించబడతారు. ఓబేదెదోము ఇంట్లో దేవుని మందసము
నడిచినప్పుడు ఎరుపు గోడలను కూల్చేశారు. మందసాన్ని పట్టుకొని నాట్యం ఆడుతూ పాటలు పాడుతూ 7 దినాలు ఎరుపు గోడ చుట్టూ తిరిగారు. పాటలు పాడుతూ నాట్యం ఆడుతూ ఉన్నప్పుడు ఆ మందసాన్ని యాజకులు పట్టుకున్నారు. పాటలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. భీకర ధ్వనులతో సితారాలతో ప్రభువు స్తుతిస్తున్నప్పుడు ఆ ఎరుపు గోడ కూలిపోయింది. వచ్చారు. దేవుని మందసము, దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని అద్భుత క్రియలు మనం చూస్తాం. దేవుని ఆశ్చర్యకరమైన సూచక క్రియలు మనం చూస్తాం. దేవుని సన్నిధి నీతో ఉండాలి అంటే దేవుని సన్నిధి నీతో ఉండడానికి యోగ్యుడిగా ఉండాలి. దేవుని అభిషేకం నీ మీద ఉండాలంటే అభిషేకం నీలో నిలవడానికి యోగ్యుడిగా ఉండాలి. దేవుని మనస్సును, దేవుని వాక్యము నీలో పని చేయాలంటే దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. వాక్యాలు వినడమే కాదు, దేవుడు మందిరానికి వెళ్ళడమే కాదు, ఈ దినాల్లో క్రైస్తవుడిగా ఉండడం కాదు, క్రైస్తవుడిగా జీవించాలి. దేవుడి వాక్యంలో మన నడకలను పరిశీలన చేసుకోవాలి. ముందుగానే మెలుగుగా ఉండి ఈ దినంలో దేవుడి వాక్యములతో మాట్లాడుతున్నప్పుడు నా జీవితం ఇలా ఉండాలి. ఒకవేళ ఈ పొరపాట్లు, ఈ యొక్క లేకపోని లోక సంబంధ క్రియలు నీలో ఉన్నట్లయితే దేవుడి వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే సరి చేసుకోవాలి. ఉచ్చావలే నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఉచ్చావలే మెరుపు నిలబడగా ఉండకూడదు. కొంతమంది మెరుపు ఉండదు దేవుడి సంఘంలో. దేవుడి మాటలు వింటారు కానీ ఆ మాటలు ఆ హృదయంలో కార్యం చేయవు. ఎందుకంటే విడిచిపెడతారు. దేవుడి వాక్యం విడిచిపెట్టిన వాళ్ళు ఉచ్చారానికి ఎదిరిపడుతుందేమో, ఉచ్చారణ స్థితిలోకి దిగజారిపోతారు. అయ్యో పడిపోతున్నప్పుడు పట్టుకోవడం కాదు, పడిపోకుండా చూసుకోవాలి. జీవితాలని మన ఆత్మ జీవితంలో పడిపోకుండా చూసుకోవాలి. ఒకవారు పడిపోయావు, ప్రభు నిన్ను పిలిచాడు, వెతికి రక్షించాడు. ఒకవారు నీ జీవితంలో తొట్టిల్లిపోయావు, ప్రభు నిన్ను వెతికాడు, తన అమూల్యమైన రక్తం నీ కొరకు చిందించాడు. మరలా పడిపోవడానికి చూడకూడదు, మరలా పడిపోయే రీతిగా ఉండకూడదు. మెలుగు కలిగి ఉండాలి. ఇక నేను పాపము చేయకూడదు, లేక నేను అపవిత్రతలో పడడానికి వీల్లేదు. దేవుని ఆత్మాభిషేకంతో నేను నింపబడి దేవుడు నన్ను ఆశీర్వాదాలకు వారసుగా ఉండడానికి పిలిచాడు కనుక నేను ఆశీర్వదించబడాలి అన్న ఒక మెలుగు కలిగి ఉండి ప్రభుత్వం నడవాలి. నువ్వు మెలుగు లేనివాడిగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడవు. ప్రజలు నువ్వు మెలుగు లేనివాడిగా ఉంటే దీవించబడవు. నువ్వు మెలుగు లేనివాడిగా ఉంటే ఈ ఘోర శ్రమల్లో ఉండి కాపాడబడలేము. ఈ అపాయకరమైన స్థితిలో ఉండి మనం రక్షింపబడలేము. మనకు మెలుగు కావాలి. సమర్పణ విడిద్దాం. మెలుగుగా ఉండి అంత దినాల్లో దేవుని వైపు చూద్దాం. మన జీవితాన్ని పరిశుద్ధి చేసుకోవాలి. అందుకని చూడండి, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినప్పుడు కొన్ని మాటలు అక్కడ చాలా జాగ్రత్తగా రాయబడి ఉంటాయి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినప్పుడు ప్రభు యెహోవా దేవుడు మాట్లాడుతున్న మాటలను జాగ్రత్తగా విన్నాను. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాదములో సంచరించుచుండగా కనుక ఆయన నీలో అసహ్యమైన దేనినో చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాదము పరిశుద్ధముగా ఉండవలను. హల్లెలూయా. ప్రజలు మన ప్రభువు నిన్ను కాపాడాలని, ఆయన నీ వైపు తిరిగి నిన్ను వెతుకుతూ చూస్తున్నప్పుడు నిన్ను విడిపించాలని, నీ శత్రువుల నుండి నిన్ను కాపాడాలని, ఈ భయంకరమైన తెగుల నుండి నిన్ను రక్షించాలని ప్రభు నీ కొరకు చూస్తున్నప్పుడు, నీ యొద్దకు వచ్చినప్పుడు, నీ ఇంటికి వచ్చినప్పుడు, నీ హృదయం వద్దకు వచ్చినప్పుడు నీలో అసహ్యకరమైన ఏదైనా కనబడినట్లయితే ప్రభు నిన్ను కాపాడేమో. అక్కడ చూసి వచ్చాడు, ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాదములో ఎలా ఉండాలంట, నీ పాదము పరిశుద్ధముగా ఉండవలను. నీ హృదయము పరిశుద్ధంగా లేకపోతే, నీ అంతరంగం పరిశుద్ధంగా లేకపోతే ప్రభు నిన్ను విడిచిపెడతాడేమో అని ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రభు చూస్తున్నప్పుడు, నీ అంతరంగాన్ని చూస్తున్నప్పుడు నిన్ను కాపాడని, ప్రభువా నన్ను కాపాడు అని మనం మొరపెట్టినప్పుడు, యేసయ్యా ఈ తెగుల నుండి నన్ను కాపాడు ప్రభువా,
ఈ శోధనను మనం కాపాడినైనా ఈ ప్రాణాపాయమైన స్థితిలో మనం రక్షించిన ప్రభావం మొరపెడుతున్నప్పుడు ప్రభువుని రక్షించడానికి నీ యొక్కకు వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధంగా లేకపోతే ప్రభుని విడిచిపెడతాడేమో, ప్రభుని వదిలిపెడతాడేమో. అదే మాట ఇక్కడ అంటున్నాడు, నీ పాదము పరిశుద్ధంగా ఉండాలి, నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, దేవుని మాటకు లోబడేవాడుగా ఉండాలి. బుజ్జ పడిపోయినప్పుడు అయ్యో పడిపోతుందని చూసి పట్టుకున్నాడు, బాధ్యత లేదు. దగ్గర కళ్ళు మూసుకొని కారు నడిపితే యాక్సిడెంట్ అవుతుంది. కళ్ళు మూసుకొని విశ్వాసం నడిస్తే, ఆత్మీయ నేత్రాలను మోయబడి ఒక విశ్వాసం నడిస్తే కార్ యాక్సిడెంట్ కంటే బైక్ యాక్సిడెంట్లు ఈ జీవితంలో జరుగుతాయి. కళ్ళు మూసుకొని విశ్వాసం నడిస్తే, కళ్ళు మూసుకుని అర్థం ఏంటంటే వాక్యము వెనక, వాక్యానుసరముగా నడుచుకోనక, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వక, దేవుడి వైపు చూడక చూద్దాములే అని నిర్లక్ష్యంగా ఉన్నవాడు వాడికి దేవుని సహాయం కనపడదు. కళ్ళు మూసుకొని బండి నడిచుకోండి, యాక్సిడెంట్ అవుతుంది. ఉజ్జాలా చేశాడు, ఉజ్జాలాంటి స్థితిగతుల్లోనే నడిచాడేమో, నిర్లక్ష్యంగా ఉంటాడు తన విలువైన ఆత్మీయ జీవితాన్ని బట్టి. నీ జీవితము విలువైంది, ఆత్మీయ జీవితము వెలబెట్టి కొనబడింది. క్రీస్తు రక్తము చెందించాడు మన ప్రభు యేసయ్య కొరకు. దీన్ని నిర్లక్ష్యంగా దీనిని మనం నడవడానికి కాదు, ఎంతో శ్రద్ధగా ఉండాలి. ఈ పాలము, ఈ హృదయముడి పాలము పరిశుద్ధంగా ఉండాలి. లోక సమయంలో అసహ్యకరమైనది నీ హృదయంలో ఉండడానికి వీళ్ళ వాళ్ళుంటే ప్రభువుని కాపాడడానికి ఒకవేళ వచ్చినట్లయితే నీ హృదయాన్ని చూసినప్పుడు అసహ్యకరమైన నీ హృదయంలో కనబడితే ఏం చేస్తాడంటే ప్రభు విడిచి వెళ్ళిపోతాడేమో, విడిచి వెళ్ళిపోతాడు. అందుకనే ఉభయదం ఇంట్లోకి దేవుని మందసం ఉన్నప్పుడు 3 నెలలు ఉభయదం ఇంట్లో ఉండే ఆశీర్వదించి పెట్టాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడి మనస్సును నీ హృదయంలో ఉండలాగిన, దేవుడి పరిశుద్ధ అభిషేకము నీలో నిలిచి ఉండలాగిన నువ్వు ఎల్లప్పుడూ నీ హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ ఉండాలి. నీ అంతరంగాన్ని పరిశీలన చేసుకోవాలి. నీ హృదయాన్ని లోతైన మార్గంలో నడుస్తున్నప్పుడు దాన్ని లోతుగా పరిశీలన చేసుకోవాలి. హృదయాంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆ పరిశీలన లేకపోతేనే, మెలకు లేకపోతేనే ఒక విశ్వాసి తన ప్రయాణం చేస్తున్న మార్గంలో సుదూరమైన బహుదూరమైన బాటలో అతను తొట్టిల్లిపోతాడు. ఇంత శ్రేష్టమైన మందసం నేను మోస్తున్నానే, దీన్ని ఎంత జాగ్రత్తగా నేను కాపాడాలి అని ఒక శ్రద్ధ ఉజ్జలో కనపడలేదు. ఉజ్జాలని నాశనంలో పొందుతున్నాడు. ఉగ్రత దిగి వచ్చిందని చెప్పేది ఏం లేదా, దేవుని కోపము అక్కడ దిగి వచ్చిందని మనం చూస్తున్నాం. కదా మరి ఈరోజు అడుగుతున్నాను, మీ జీవితాలలో ఉన్నాయి దేవుడి ద్వారా ఆశీర్వాదం పొందుకునే రీతిగా మన జీవితాల్లో ఉంటున్నాయా? లేదా ఉజ్జాలగా నిర్లక్ష్యంగా ఉండే, ఉజ్జాలగా విలువైన క్రీస్తు రక్తము నేను కాయబడ్డానక జాగ్రత్త లేని, మెలకువ లేని జీవితాలుగా నడువడికి నీలో ఉండి నిర్లక్ష్య ధోరణి కలిగి ఉండి నాశనంలో నువ్వు పడిపోతున్నావా? ఒకవేళ ఎప్పటికైనా నువ్వు నాశనంలో ఉండి దొంగ ఊపిలో నీ జీవితం పడిపోయిందేమో, నాశనకరమైన గుంటలో నువ్వు వాళ్ళు కాలు పెట్టావేమో. మెలుగు లేకపోతేనే నాశనకరమైన గుంటలోకి పడిపోతా. మెలుగు కలిగి ఉన్నాడు, చూసుకుంటాడు, అయ్యో ఈ నాగోలు కాలం ఎదుట బండి తిరగబడుతుందేమో అని ఉజ్జా ఒక బాలు దిగి ముందుకెళ్ళి చూడాలి. కానీ ఉజ్జా చూసుకోలేదు, వెళ్ళిపోతుంది అని నిర్లక్ష్యంగా అనుకున్నాడు. అన్ని సమయాలు అలా ఉండవు. అన్ని సమయాలు నడిచిపోతులే, గడిచిపోతులే కాలం అనుకోవద్దు. దేవుడు న్యాయాధిపతి, తీర్పు తీర్చడంలో ఆయనకి మించిన వాడు ఎవరు లేరు. ఆయన ఎటువంటి కల్మషం లేకుండా తీర్పు తీర్చే దేవుడు. ఉజ్జా ఇంట్లో ఉంటే ఆ మందసాన్ని బయటికి తీసుకొచ్చాడు, కానీ ఆ ఉజ్జా తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు. కానీ ఎక్కడికైతే తీసుకెళ్ళి ఆ మందసాన్ని బయట వదిలిపెట్టారో, ఏ ఇంటి దగ్గర అయితే ఆ ఇంటి యజమాని మందసాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు, ఆ ఇంటి యజమాని ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు దేవుని సన్నిధిని ఇంట్లో ఉంటే, దేవుని సన్నిధిని హృదయంలో నిలుపుకోగలిగితే, దాన్ని కాపాడుకోగలిగితే, మెలుపు కలిగి ఉండి దాన్ని నువ్వు నడిపించుకోగలిగితే,
నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఈ ఆశీర్వాదాన్ని దావీదు చూశాడు. 3 నెలల్లో ఒబేదెదోము ఇల్లు ఆశీర్వదించబడిపోయినప్పటికీ దావీదు ఆలోచించాడు, అయ్యో ఒబేదెదోము ఆశీర్వదించబడిపోయాడు, ఈ మందసం ఉంటే లేదు లేదు మళ్ళా ఈ మందసం మనకే కావాలి అని మళ్ళా గబగబా దావీదు ఏం చేసినట్టే ఆ మందసాన్ని మళ్ళా తీసుకొని తన పురమునకు తీసుకెళ్ళాడు. లేదండి, దేవుడి సన్నిధి ఎంత ప్రాముఖ్యమైంది. దేవుడి సన్నిధి భుజాలను మోసుకొని యుద్ధాలు గెలిచాడు. దేవుడి సన్నిధిని మోసుకొని వెళ్తున్నప్పుడు ఎరుకో వాగు నది ఎగువగాలిపోయింది. ఆ మందసాన్ని మోస్తూ యాజకులు నడిచినప్పుడు ఆ యోర్దాను ఎగువగాలిపోయింది. దేవుడు అద్భుతాలు చేశాడు. అక్కడ దేవుడి అభిషేకం ఉన్న చోట అద్భుతాలు ఉంటాయి. దేవుడి అభిషేకంలో నింపబడ్డప్పుడు ఆశ్చర్యకరమైన రీతిగా జీవిస్తావు. దేవుడికి భయపడ ఒక మెలుపు కలిగి ఉండి నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉంటాయి. ఎలీషా ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉన్నాయి. గెహాజీ ఆత్మీయ నేత్రాలు భయపడి ఉన్నాయి. గెహాజీ ఎలీషాతోనే ఉన్నాడు, కానీ అతని ఆత్మీయ నేత్రాలు భయపడి ఉన్నాయి. అందుకనే ఎలీషా దేవుడితో ప్రార్థన చేస్తాడు, అయ్యా ఇతని ఆత్మీయ నేత్రాలు కొంచెం తెరువయ్యా. ఈరోజు నీ ఆత్మీయ నేత్రాలు భయపడితే ప్లీజ్ అవుతాడు. మెలుగు లేక నిర్లక్ష్యంగా ఉండి జాగ్రత్త లేని శ్రద్ధ లేని విశ్వాసం అల్ప విశ్వాసంతో ఉండి నీ ఆత్మీయ నేత్రాలు మోయబడితే నువ్వు నాకున్న కళ్ళం లాంటి కళ్ళంలో నీ జీవితం కూడా పెరేజ్ ఊర్జా అనే విధంగా నశించిపోతుందేమో జాగ్రత్త. పెరేజ్ ఊర్జా అంటే దేవుడు ఉగ్రత దిగి వచ్చిన స్థలం అని అర్థము, నాశనం కలిగిన స్థలం అని అర్థము. దగ్గర ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఆశీర్వదించబడిన వాడు, ఆశీర్వదించబడాల్సిన వాడు, ఆశీర్వాదకరంగా ఉండవలసిన వాళ్ళు దేవ స్థితిలోకి దిగజారిపోతున్నారు. ఆశీర్వాదకరంగా ఉండవలసిన క్రైస్తవుడు అప్పులు అడిగే స్థితిలో పడిపోతున్నాడు. ఆశీర్వాదంతో నింపబడి ఇతరులకు వెళ్ళినప్పుడు వాడి సమాధానం ఉండాలి, కానీ వారి జీవితంలో సమాధానం లేదు. మన ప్రభు 70 మంది శిష్యులు పంపించాడు, మీ సమాధానము ఆ ఇంట్లో విడిచిరండి అన్నాడు. దేవుడు సమాధానం అనుగ్రహించాడు, కానీ సమాధానం కోల్పోతారు మన ఈరోజు. ఎందుకో తెలుసా? దేవుని వైపు చూడక, శ్రద్ధ లేక, జాగ్రత్త లేక, భయం లేక, దేవుడి వాక్యమును శ్రద్ధగా వినక లేదా విని విడిచిపెట్టడం వల్ల మనము ఉజ్జాలాంటి స్థితిలో పడిపోతున్నాం. మరి అటువంటి దైవీకమైన స్థితిలో మనం జీవించినప్పుడు, అటువంటి భయమైన జీవితంలో జీవిస్తే ఈ జీవితం ఎలా ముందుకు సాగుతుంది? కళ్ళు మూసుకొని కారు నడిపితే యాక్సిడెంట్ అవుతుందని మనకు తెలుసు, అయినా కానీ కొంతమంది ఫీట్లు చేస్తారు. కొంతమంది బైక్ నడిపేటప్పుడు చేతులు వేసి నడిపితే పడిపోతామని తెలుసు కూడా ఫీట్లు చేస్తారు, చేతులు వేసి నడుపుతూ ఉంటారు. వాడు చివరికి ఒకనొక రోజున యాక్సిడెంట్ అయ్యి చచ్చిపడ్డాడు. ప్రతిదినం బాగుండదు, ప్రతిసారి గెలుపు చేస్తుంది. నిర్లక్ష్యంగా ఉంటే, ప్రతిసారి ప్రార్థన చేయకపోయినా, దేవుడి మందిరానికి వెళ్ళకపోయినా, వాక్యాన్ని వినకపోయినా, వాక్యానుసరంగా జీవించకపోయినా, ఇష్టానుసారంగా బ్రతికినా నాకేం కావట్లేదు కదా అని అనుకుంటున్నామేమో. ప్రతిరోజు ఒకలా ఉండకపోవచ్చు. నిజంగా దేవుడు ఉగ్రత రోజు వస్తుంది. ఈ లోకంలో దేవుడు ఉగ్రత కమ్ముతుంది. గాంధీజీ గారు ఒక మాట అన్నాడు, భారతదేశంలో ప్రతి క్రైస్తవుడు క్రీస్తు విలువలు కలిగినట్లయితే భారతదేశంలో ఎప్పుడో గొప్ప రెవల్యూషన్ వస్తుంది, గొప్ప మార్పు వస్తుంది అన్నాడు. ఒక క్రైస్తవుడు మాదిరి లేని జీవితాన్ని జీవించినప్పుడు, ఒక క్రైస్తవుడు మాదిరి లేని బ్రతికినప్పుడు తోటి వాడికి మాదిరి రాదు. ఇతరులకు దేవుని మాదిరి మనం కనపరచలేదు. మన దేశంలో ప్రతి క్రైస్తవుడు మాదిరి కలిగి జీవిస్తే భారతదేశంలో గొప్ప ఉద్యోగం వస్తుంది. హల్లెలూయా. భారతదేశంలో ఉద్యోగం రావాలంటే ప్రతి క్రైస్తవుడు మాదిరి కలిగి జీవితం జీవించాలి. దేవుడికి లోబడి, దేవుడి వాక్యానికి లోబడి, నా దేవుడు గొప్పవాడు, శక్తి గలవాడని గమనించి ప్రభుత్వం నడవాలి. ఉద్యోగాలకు నిర్లక్ష్యంగా ఉండకూడదు, ఉద్యోగం బయలుదేరి స్థితిలో ఉండకూడదు. ఇది పవిత్రమైంది, పరిశుద్ధమైన రక్తము, విలువైన రక్తము నా ప్రభు నాకు చిందించాడని విచక్షణ లేని జీవితం
జీవితాలు జీవించాడు. ఈరోజు చాలా మంది కూడా ప్రభు పేరు పెట్టుకొని కూడా పాపం చేస్తున్నారు ఉన్నారు. మంచి మంచి పేర్లు ఉంటాయి, దేవుడి వాక్యంలో ఉన్నతమైన పేర్లు పెట్టుకుంటారు, శ్రేష్టమైన పేర్లు ఉంటాయి. బరబ్బా అని బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. యేసు ప్రభువును సెలవుకు అప్పగించినప్పుడు అందరూ సెలవుకు అప్పగించండి అని అంటున్నప్పుడు యూదుల ఆచారం ప్రకారము ఆ రోజు పస్కా రోజు ఒక ఖైదీని విడుదల చేయాలి. పిలాతు ప్రజలందరిని అడిగాడు, మరి ఇతనికి సెలవు వేస్తాను కానీ ఒక ఖైదీని విడుదల చేయాలి కదా, ఎవరిని చేయండి చేద్దామంటే కరుడు కట్టిన తీవ్రవాది, కరుడు కట్టిన పాపి బరబ్బాని విడుదల చేయమని కోరారు. ఎవరైనా పాపం తెలియక పాపం చేసి జైల్లో ఇరుక్కుంటే వాటిని విడిపించుకొని అడగాలి, కానీ ఆ ప్రజల మనస్తత్వాలు మూర్ఖత్వానికి తిరిగిపోయినాయి, కఠినమైన హృదయాలుగా అయిపోయినాయి. కరుడు కట్టిన తీవ్రవాదిని వాళ్ళు విడుదల చేయమన్నారు. అతని పేరు బరబ్బా. బరబ్బా అంటే అర్థం ఏంటంటే తండ్రి కుమారుడని, తండ్రి కుమారుడని, దేవుని బిడ్డ అని అర్థం. ఈరోజు మన అందరూ దేవుని బిడ్డలను పిలువబడుతున్నారు. ఈరోజు దేవుని బిడ్డగా మనం పిలువబడుతున్నాం. దేవుని బిడ్డలకు ఉండవలసిన పేర్లే మనకు ఉన్నాయి, గొప్ప పేర్లు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న గొప్ప పేర్లు చాలా మందికి ఉన్నాయి, పెట్టుకుంటున్నాను. అయ్యా నా కొడుకు ఈ పేరు పెట్టండి, నా బిడ్డకి ఈ పేరు పెట్టండి, పరిశుద్ధ గ్రంథంలో ఈ పేరు ఉంది, ఈ పేరు పెట్టండి అని ఆ విలువైన పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. బాప్తిసం పొందిన తర్వాత మన పేరు మార్చబడుతుంది. పేర్లు నా పేర్లే మార్చబడుతున్నాయి కానీ జీవితాలు ఇంకా మార్చబడట్లేదు. నీ జీవితం పేరుకు తగ్గట్టు కంటే ఇంకా గొప్పగా ఉండాలి. నీ నడవడిక పేరుకు మించిదిగా ఉండాలి. బరబ్బా పేరు గొప్పది కానీ అతను చేస్తున్న క్రియలు బహు భయంకరమని. పేరు పట్టుకు దేవుని బిడ్డ, పేరు పట్టుకు దేవుని కుమారుడు అని అర్థం. కానీ దేవుని కుమారుడికి అర్థం ఏంటంటే ఎవడైతే దేవుని ఆత్మతో నింపబడి నడిపించబడతాడో వాడే దేవుని కుమారుడు కుమార్తె అని పిలువబడతారంట. పేరు పెట్టుకున్నంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విలువైన పేరు పెట్టుకున్నంత మాత్రమే కాదు. దావీదుని, యేసు ప్రభువుని లేదా పౌలుని, పేతురుని పేరు పెట్టుకున్నంత మాత్రమే గొప్పతనం రాదు. దేవుడు వాక్యపడుతుంది, ఎవడైతే దేవుని ఆత్మ ద్వారా నింపబడతాడో, అభిషేకముతో నింపబడతాడో, ఆత్మతో నడిపించబడతాడో వాడే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అంటారు. ఈరోజు సూటిగా నేను అడుగుతున్నాను, నువ్వు దేవుని కుమారుడు అనబడడానికి దేవుడు కొన్ని కారణాలు అడుగుతున్నాడు, కొన్ని సూచనలు ఉన్నాయి దేవుని బిడ్డగా జీవించడానికి. దాంట్లో ప్రధానమైనది ఇదే, దేవుని ఆత్మతో నింపబడిచాడు. దేవుని ఆత్మ లేనివాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదని ఖచ్చితంగా దేవుడు వాక్యం చెప్తుంది. మరి ఈరోజు ఎలా ఉన్నావు? దేవుని ఆత్మతో నింపబడి దేవుని మనసులో, దేవుని సన్నిధి నీలో, దేవుని అభిషేకం నీలో ప్రవహిస్తూ నీ గిన్నె నింపబడి పొంగి ప్రవహిస్తుందా? నీ హృదయంలో దేవుని ఆత్మతో నింపబడి ఉందా? నువ్వు ఆశీర్వదించబడి ఆశీర్వాదకరంగా ఉన్నావా? పేరు గొప్పది కానీ నీ క్రియలు భయంకరంగా ఉన్నాయేమో. పేరు చూడడానికి గొప్పగా ఉంది, పేరు గొప్ప ఊరు దెబ్బ ఒక సామెత లోకంలో చెప్పబడతా ఉంటుంది. గొప్ప గొప్ప పేరు కానీ క్రియలు మాత్రం భయంకరంగా ఉన్నాయి. ఈరోజు ఎందుకు తెలుసా? నేను రక్షింపబడ్డానులే, నేను బాప్తిసం తీసేస్తున్నానులే, నేను పేరు నాకు మార్చబడిందిలే అని అనుకుంటున్నారు కానీ దాన్ని నిలుపుకోవాలి అనే ఆలోచన లేదు. బండి స్టార్ట్ చేసినంత మాత్రం బండి వెళ్ళిపోదు, దాన్ని పోవాలి, మనమే డ్రైవ్ చేయాలి, డ్రైవింగ్ స్కిల్స్ కావాలి, దాన్ని నడిపించాలి జాగ్రత్తగా, సైన్ బోర్డ్స్ తెలుసుకోవాలి, యాక్సిడెంట్ బోర్డులు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్లు చూడాలి, చుట్టుపక్కల ఎలా ఉన్నాయి మార్చి చూసుకోవాలి. ఎంతో ప్రాధాన్యత రావాలి. స్టార్ట్ చేసినంత మాత్రాన బయట దాంట్లో వెళ్ళిపోదు, నడిపించాలి. నువ్వు రక్షింపబడ్డంత మాత్రాన ఏది అవ్వో, ఆ రక్షణ జీవితాన్ని ముందు కొనసాగించాలి దేవుని వాక్యము ద్వారా. నువ్వు బాప్తిసం పొందినంత మాత్రాన ఏమైపోదు. అక్కడ ముద్రించబడ్డావు అంటే నలుగురు మధ్యలో, సమాజం మధ్యలో నేను ప్రభు నమ్ముకున్నాను ఒక ముద్ర మాత్రం వేయబడింది. ఆ ముద్ర నిలుపబడి ఉండాలి నీలో.
విశ్వాస జీవితాన్ని ముందుకు సాగించాలి. దేవుడి ఆత్మ లేఖనం ద్వారా ప్రతి అడుగు పరిశీలన చేసుకుంటూ అపవాది యొక్క ప్రతి దొంగ భూమిని తప్పించుకుంటూ విశ్వాసంతో ముందుకు నడవాలి. ఆ విశ్వాస జీవితాన్ని కనిపెట్టుకుని నడవనంతసేపు ఈ విశ్వాస జీవితంలో ఒకరిని ఓడిపోతాం. మీ సహోదరుడు ఉజ్జా ఇంట్లో కొన్ని దినాలు ఉంది దేవుడి మందసం, కానీ ఉజ్జా చివరికి చచ్చిపోయాడు. ఎవరింటి బయట అయితే మందసాన్ని వదిలిపెట్టేశారో ఇంట్లో కూడా తీసుకెళ్ళడానికి భయపడిన దావీదు మందసాన్ని బయట వదిలిపెట్టాడు. కానీ ఆ మందసము మొబైల్ ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాడు. దాన్ని ముట్టుకుంటేనే దేవుడు చంపేశాడు. కానీ ఉపయోగం ఇంట్లోకి తీసుకెళ్ళాలంటే అతను అర్హుడు, యోగ్యుడిగా ఉన్నాడు. అతను ఇంటి వాళ్ళని దీవించబడ్డాడు. నేను అడుగుతున్నాను, నీవు నీ ఇంటి వాళ్ళందరూ దీవించబడుతున్నారా? క్రైస్తవుడు దీవెనకరంగా ఉంటాడు, దేవుడు ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఒకవేళ నువ్వు ఆశీర్వదించబడకపోతే ప్రభువుని అడగాలి, ప్రభు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, నాకు ఏ లోపం ఉందో నాకు బయలుపరచు, నా కనులకు తెలియపరచు, ఆయన నేను సరి చేసుకుంటాను. దావీదు అడిగాడు, ప్రభువా నన్ను పరిశోధించు, నన్ను చాలా జాగ్రత్తగా పరిశోధించు ప్రభు అని దావీదు అడిగాడు. మనం ప్రభుని అడగాలి, ప్రభువా నన్ను పరిశోధించు ఆయన, నేను దీవించబడకపోవడానికి కారణం ఏంటి, నా కుటుంబం ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి ప్రభువా నన్ను ప్రభుని అడగాలి. ఉభయదోలు ఇల్లు ఆశీర్వదించబడింది, దేవుని మందసం అక్కడ ఉంది, దేవుని ఆత్మ కుమ్మరించబడింది. నీలో దేవుని పరిశుద్ధ ఆత్మ నివాసము చేయడానికి యోగ్యుడిగా ఉండగలిగితే, దేవుని అభిషేకం నింపబడడానికి యోగ్యురాలుగా నువ్వు జీవించగలిగితే, నీవును నీ ఇంటి వారందరూ ఆశీర్వదించబడతారు. నీవును నీ కలిగిన సమస్తము దీవించబడుతుంది. నీ ఇంటి వారిలో నీ సమస్తంలో ఆశీర్వాదం కావాలంటే ఇదిగో దేవుని అభిషేకము, దేవుని సన్నిధి, దేవుని పరిశుద్ధ ఆత్మ నీలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి. ఈ అంత దినాల్లో కాపాడబడాలి, ఈ చివరి దినాల్లో దేవుడి ద్వారా రక్షింపబడాలి అని ఒక వారం ఆలోచిస్తున్నట్లయితే సహోదరుడా, దేవుడి వాక్యం ద్వారా నీ మార్గాన్ని పరిశీలన చేసుకో. మందసము పడిపోకూడదు అసలు, మందసము తొట్టిల్లకూడదు అసలు. కానీ తొట్టిల్లింది ఉజ్జా అజాగ్రత్త వల్ల. ఈరోజు నీ జీవితం తొట్టిల్లుతుంది, కనబడకుండా కొడుకుడు మాలో పాపంలో పడిపోతున్నా. గొప్ప దేవచనుడు ఆ మధ్య వాక్యం చెప్తూ టీవీ చూసుకోవడానికి మాట్లాడారు. ఈరోజు సగం ప్రపంచము పాపంలో పడిపోవడానికి కారణం ఏంటి అంటే, జేబులో ఫోన్ తీసి ఫోన్ ఇలా చూపెడుతున్నాడు. ఈ ఫోన్ ద్వారా, ఈ మొబైల్ ద్వారా 90% మంది పాపంలో పడిపోతున్నారంట. 90% మంది దేవుని మార్గంలో తొట్టిల్లిపోతున్నారంట. ఏమైపోతున్నారంట? తొట్టిల్లిపోతున్నారు. దేవుని వాక్యం నుండి వైదొలిగిపోతున్నారు. పరిశుద్ధ మార్గం నుండి పాపమైన మార్గంలో పడిపోతున్నారు. అందుకే ఈరోజు చాలా మంది దేవుడి ద్వారా కాపాడబడవలసిన వారు కూడా కాపాడబడలేకపోతున్నారు. దేవుడి ద్వారా కాపుదల కలగట్లేదు. దేవుడు కాపాడాలని వారి దగ్గరికి వచ్చినప్పుడు అసహ్యమైన విషయాలు వారిలో కనబడుతున్నాయంట. ఏ కనబడుతున్నాయంట? అసహ్యమైన విషయాలు వారిలో కనబడినప్పుడు దేవుడు వారిని విడిచెళ్ళిపోతున్నాడు. అసహ్యకరమైన చోట పరిశుద్ధాత్మ నిలవదండి. పరిశుద్ధాత్మ నీలో ఉండాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. దేవుని మనసును, దేవుని వాక్యం నీలో నిలవాలంటే పరిశుద్ధంగా ఉండాలి. అభిషేకం అధికమవ్వాలంటే, దేవుని బలమైన అభిషేకం దినదినము ఆత్మ వరాలతో నింపబడాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. అది లేకపోతే నువ్వు బలవంతుడు కాదు. బలవంతుడు కాదు. దేవుడు ఎట్లని చంపలేదు, ఎట్ల బండిని ఎట్లని చంపలేదు. దేవుడు ఉజ్జాన్ని చంపేశాడు. ఎట్లు పొరపాటు ఏం లేదు. ఉజ్జా చూసుకోవాలి. ఈరోజు చాలా మంది అవుతే ఆయన వల్ల, వాడి వల్ల, ఇదిగో వీళ్ళ వల్ల అని చెప్పేసి ఇతరులని తోస్తా ఉంటారు. నీ ప్రమేయం లేకుండా, నీ అజాగ్రత్త లేకుండా, నీ నిర్లక్ష్యం లేకుండా నువ్వు పాపంలో పడవు. ఎవడో ప్రేరేపిస్తే నువ్వు పాపంలో పడిపోతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని మాటల్లో నీకు శ్రద్ధ లేకపోవడం, దేవుని వాక్యంలో శ్రద్ధ లేకపోవడం, దేవుడి ప్రతి వస్తువుని జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల నువ్వు పాపంలో పడిపోతావు. అంతేగాని దానివల్ల దీనివల్లనే కాదు.
పడట్లేదు. కానీ యవనస్తులు లేదా దేవుడు ఆ ఫోన్ వాడుతున్న వారు పాపంలో పడిపోవడం కారణం ఏంటంటే నిర్లక్ష్యం. ఎవరంటే ఈ ఫోన్ వల్ల పాడైపోయినట్టు ఉంటారు. నిజమే, నువ్వు ప్రభువు నమ్మి కూడా ఫోన్ ద్వారా పాడైపోతున్నా. ఎందుకంటే వాక్య పట్ల జాగ్రత్త లేక, నువ్వు నడవలసిన మార్గం వెలుగు మార్గం అని ఆలోచన లేక, శ్రద్ధ చూపించక, భయం లేక, దేవుడు ఆ ఫోన్ పాడు చేయడం, నేను పాడు చేసిన ఆ మొబైల్ దేవుడు నాశనం చేయడం, దేవుడు నాశనం వదిలిపెట్టలేదు. కానీ గుర్తుంచుకో, ఆ ఫోన్ ద్వారా నాశనం అయిపోతుంది నువ్వేమో, ఆ మొబైల్ ద్వారా పాడైపోతుంది నువ్వు, ఫోన్ పాడవు. ఈరోజు చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. ఆదాము కూడా అలాగే, దయ్యాలు నాకు ఇచ్చిన భార్య ద్వారా నేను పాపంలో పడ్డానని. కానీ ఆదామును దేవుడు మొదట శపించాడు, అవ్వని కాదు. అవ్వకి చెప్పాడు, ఆదాముకి చెప్పాడు దేవుడు, ఆ కాయ కలుద్దని అవ్వకు కాదు. జాగ్రత్త పడాల్సింది ఆదాము, జాగ్రత్తగా నడవలసింది, నడిపించవలసింది ఆదాము. అటువంటి ఆదామే తన భార్య ద్వారా పాపంలో పడిపోయాడు. అందుకే భార్యని దేవుడు తర్వాత శపించాడు, కానీ అధికంగా శపించింది ఆదామునే దేవుడు. అందుకనే ఈ చివరి దినంలో మాట నేను బలంగా చెప్తున్నాను, మెలుగు కలిగి ఉంటాను, జాగ్రత్తగా ఉంటాను. నా ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. నీ బంగారమో నీకున్న ధనమో ఈరోజు ప్రాముఖ్యమైనది కాదు. అవి కావాలి, అవసరాలు మట్టు మాత్రమే. కానీ నీ వ్యక్తిగత జీవితము ప్రభుత్వం అంటుకట్టుబడి ఉండాలి. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయగలని ఆయన పండగ చెప్తున్నాడు దేవుడు వాక్యం ద్వారా. దేవుడికి వేరుగా ఉండి ఈ శ్రమను తప్పించుకున్నా నువ్వు ఎలా అనుకుంటున్నావు? దేవుడితో సమయాన్ని గడపకుండా, ప్రార్థించకుండా, విలువైన సమయాన్ని ఇప్పటికీ కూడా ఈ భయంకరమైన తెగులు వచ్చినా కానీ అనేక క్రైస్తవ బిడ్డలు వారి సమయాన్ని వృధా చేస్తున్నారు, వ్యర్థపరుస్తున్నారు. చాలా మంది ఈ భయంకరమైన తెగులు ప్రపంచంలో అనేకలు మింగేస్తున్నా కానీ క్రైస్తవుడికి చేపట్టినట్టు కూడా లేదు. చాలా మందికి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవుడు కన్నీటితో దేవుడిలో ప్రార్థించినప్పుడు నా దేవుడు జాలి చూపిస్తాడు. తప్పకుండా జరగవలసిన కీడుకు దేవుడు ఆకర్షించడంట. ఎందుకు ఒకవేళ దేవుడు ఆపట్టలో ఆలోచిస్తే కొద్ది మంది దేవుడి దగ్గర మొరపడుతున్నారు, కానీ క్రైస్తవులు అంతా మొరపడుతున్నారు. ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నా ఆ వ్యాక్సిన్ వచ్చేస్తుందిలే, మందు వచ్చేస్తుందిలే, నెల్లు వెళ్ళిపోతుందిలే, నాకు నేను చూసుకుందాంలే, లేదా మాకేం కాదులే అని ఒక నిర్లక్ష్య ధోరణిలో ఉంటున్నారు. తొందర నీకు ఎప్పుడు ఏం కాదో తెలుసా? నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, నా యేసయ్య నీలో ఉన్నప్పుడు, ఆయనతో అంటుకట్టుబడ్డప్పుడు, ఆయనతో బలపరచబడ్డప్పుడు, ఒకవేళ గాఢాంధకారంలో నడిచినా కానీ, ఆ తెగులు నీకు సమీపించినా కానీ దేవుడిని కాపాడతాడు. కానీ దేవుడితో లేకుండా ఒక తెగులు అని పడితే, ప్రభుత్వ సహవాసం లేకుండా ఒకవేళ అపాయం పడితే నా ప్రభుడిని కాపాడతాడు. అగ్నిలో పడ్డ షడ్రక్ మేషక్ అబేద్నెగోని దేవుడు కాపాడాడంటే వారు దేవుడితో సహవాసం కలిగి ఉన్నారు. నిత్యం ప్రభువుని సేవించారు. ఇజ్రాయెల్ దేశం నుండి బబులోను దేశానికి వాళ్ళు బానిసలుగా తీసుకొచ్చినా కానీ పేర్లు మార్చబడ్డాయి, ఊరు మారిపోయింది, భాష మారిపోయింది, కానీ వారి ప్రవర్తన, వారి విశ్వాసం మారలేదు. సహోదరి ఈరోజు పేరు మార్చబడుతుంది. గొప్ప పేరు. ఒక ఆయన మా అబ్బాయికి అద్వితీయ కుమారుడు అని పేరు పెట్టండి పాస్టర్ గారు అంటాడు. అద్వితీయ కుమారుడు అంటే బైబిల్లో యేసు ప్రభు ఒకడే, ఆ పేరు పెట్టండి అని అంటున్నాడు. నేను ఆ రీతిని పెంచుతావా అన్న, ఆ రీతిగా ఎదిగింపజేస్తావా? అద్వితీయ కుమారుడు అంటే ఏంటో తెలుసుకో. ముందు అద్వితీయ కుమారుడు ఏం చేశాడో తెలుసుకో, అద్వితీయ కుమారుడు ఎలా ఉన్నాడో తెలుసుకో, అద్వితీయ కుమారుడుగా జీవించాలంటే ఏం చేయాలో తెలుసుకో. దాని తర్వాత నా కుమారుడు ఎలా ఉండాలి అని నిశ్చయిత కదా, ఆ నిశ్చయిత ప్రభు నడిపిస్తాడు తప్పకుండా అని అడిగాను. ఈరోజు పేరు పెట్టుకోవడం గొప్పగా ఉంది, క్రైస్తవులుగా కొలవడం గొప్ప కాదు, దేవుడుగా నడవడం గొప్ప కాదు, జీవించడం గొప్ప, జాగ్రత్తగా మెలుగు ఉండడం గొప్ప. ఈ కఠినమైన కాలంలో క్రైస్తవులు జీవించాలి, దేవుడు కూడా జీవించాలి, దేవుడు బ్రతకాలి, ప్రార్థించేవారు బ్రతకాలి. ఉజ్జీవం రావాలి మన దేశానికి. అంటే మన భారతదేశానికి ఉజ్జీవం నడిపించుకోవాలంటే ప్రతి క్రైస్తవుడు మెలుగుగా ఉండాలి, మెలుగుగా ఉండి ప్రార్థన చేయాలి, కనిపెట్టుకుని నడవాలి. అప్పుడు మన
దేశం ఉద్యోగం. దేవుని బిడ్డ అనగానే ఏదో నేను మందిరానికి వెళ్ళిపోతున్నా కదా, దేవుని బిడ్డనే అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ అంటే నా ఆత్మతో నింపబడ్డవాడు. ఎందరైతే నా ఆత్మతో నింపబడతారో వారే నా కుమారులు కుమార్తెలు నింపబడతారు. నేను సూటిగా నేను అడుగుతున్నాను, నువ్వు దేవుని ఆత్మాభిషేకముతో నింపబడ్డావా? మరి ఎలా చెప్తున్నావు దేవుని బిడ్డవని? దేవుని ఆత్మాభిషేకము పరిశుద్ధాత్ముడు నీలో నివాసము చేయడానికి దేవుని దేవాలయముగా ఉన్నావా? యోగ్యమైన వాడిగా ఉన్నావా? పరబ్బ లాంటి వాడిగా ఉన్నావా? పరబ్బ లాంటి జీవితాలు జీవిస్తున్నావా? అయ్యో, ఎక్కడ దేవుని మనసు ఉంటే, ఎక్కడ దేవుని ఆత్మాభిషేకం ఉంటే ఆ కుటుంబం దీవించబడిందండి. ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. ఈరోజు క్రైస్తవుడు కుటుంబంలో ఆశీర్వదించబడకపోవడానికి కారణము ఆ మందసం అక్కడ ఉండడానికి యోగ్యత లేదు. ఆత్మ నీలో ఉండడానికి అర్హత లేని వాడిగా ఉంటున్నాం. అసహ్యకరమైన క్రియలు నీలో కనబడుతున్నాయి. అందుకే దేవుడు తన ఆత్మతో నింపట్లేదు, పరిశుద్ధ ఆత్మలో దిగి రావట్లేదు, పరిశుద్ధత నీలో కోల్పోతున్నావు. సోదరుడు, నా ప్రభువు నిన్ను పిలిచాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధులైతే నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి. పోలీసుడు కొడుకు దొంగ అయిపోతే ఎంత అవమానమో. పోలీసుడు పోలీసు పని చేసుకుంటూ ఉండి దేశంలో లా అండ్ ఆర్డర్ కాపాడుతుంటే వాడు కొడుకు దొంగ అయిపోయి తాగుబోతు లేకపోతే ఎంత అవమానం కలుగుతుందో ఆలోచన ఎదురా. ఈరోజు దేవుని బిడ్డలు చెప్పుకుంటూ దేవుడికి అవమానం కలిగించే వారిని మనం జీవిస్తుంటే నా ప్రభు హృదయాన్ని ఎంత నొప్పిస్తున్నా, ఆయన మనస్సాక్షిని ఎంతగానో నొప్పిస్తున్నా. ఆయన చేసిన త్యాగము అపరిశుద్ధ రక్తము నీ కొరకు చిందించి ఆయన అహోరణమే వెళ్ళిపోతున్నప్పుడు పరిశుద్ధ ఆత్మను ఊది వెళ్ళాడంటే, పరిశుద్ధ ఆత్మను మనకు వదిలి వెళ్ళాడు. ఇదిగో నేను ఒక ఆదరణకర్త నీకు వదిలిపెట్టేస్తానని చెప్పి అన్నాడు. నేను సర్వస్థితిలో నడిపించిన ఆదరణకర్తని. సోదరుడా, ఆదరణకర్త ఎవరు పడతారో వెళ్ళిపోతారు అనుకోవడానికి ఇదే దురాత్మ కాదు, దయ్యం ఎవరపడతారోకి వెళ్ళడానికి. పరిశుద్ధాత్మని దురాత్మ ఎక్కడ దోష పనులు ఉంటాయో, ఎక్కడ పాపం ఉంటుందో, ఎవరు పాపం క్రియలు చేస్తున్న వాళ్ళు దురాత్మ వెళ్ళిపోతుంది చక్కగా. పరిశుద్ధాత్మలో వెళ్ళదు, పరిశుద్ధాత్మలో కుమరించకూడదు, పరిశుద్ధాత్మలో ఎవరు పడితే వాళ్ళు నివాసం చేయడం. పరిశుద్ధాత్మ పరిశుద్ధమైన స్థలం ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధమైన స్థలం. పరిశుద్ధాత్మ పరిశుద్ధతలో నిజంగా ఎంత గొప్ప దేవుడండి. ఈ పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు, దేవుని అభిషేకం నీలో ప్రవేశిస్తున్నప్పుడు ఏది ఎంత మాత్రం నీకు అపాయమో కలగచ్చు. ఈరోజు దేవుని ఆత్మతో నింపబడ్డప్పుడు చాలా మంది పరిశుద్ధ ఆత్మను పొందుకుంటారు కూడా, దేవుని ఆత్మతో నింపబడతారు కూడా. కాలక్రమేణా పరిశుద్ధ ఆత్మను కూడా నిర్లక్ష్యం చేస్తారు. ఒక పక్క పరిశుద్ధ ఆత్మ వాళ్ళు ఉండి తమ్ముడు ఈ పని చేయద్దా అంటుంటే వాడు యువత పట్ల వాడు ఆ సొంత ఆత్మ మాట విని పాపం చేస్తుంటాడు. పరిశుద్ధ ఆత్మను అనగలుగుతుంటాడు. ఇటువంటి వారు కూడా లేకపోలేదు సహవాసంలో. దేవుడు నమ్మి పరిశుద్ధ ఆత్మతో అభిషేకిస్తే పరిశుద్ధ ఆత్మను దుఃఖపెడుతూ ఉంటారు. పరిశుద్ధ ఆత్మలో ఉండి దుఃఖపడుతూ ఉంటుంది. అయ్యో నా కుమారుడు మరలా పాపంలో పడిపోతాడని. ఎందుకు తెలుసా? వాక్యము నుండి తొలగిపోతున్నప్పుడు, దేవుని మాటల పట్ల శ్రద్ధ చూపినప్పుడు, దేవుని వాక్యాంశంగా నడుచుకోవాలని భయం లేనప్పుడు, విచక్షణ కోల్పోయినప్పుడు, జాగ్రత్త లేనప్పుడు, మెలకువ లేనప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మను కూడా నువ్వు దుఃఖపెడతావు. నీకు అనుగ్రహించిన అభిషేకం కూడా నువ్వు కోల్పోతావు. నీకు అనుగ్రహించిన వరములు కూడా కోల్పోతావు. దేవుడు మాట్లాడాడు ఎబ్రీ పత్రిక 6-7 వచనాల్లో, అటువంటి వాడు తిరిగి నూతన పరచబడి అసాధ్యం అంటారు. దేవుడు వరములను ఇచ్చినవాడు, దేవుడి ఆత్మలో పాల్గొన్నవాడు, దేవుడి ప్రేమను రుచి వాడు మరలా పడిపోతే వాడు నూతన పరచబడి అసాధ్యం అంటే ఎంత భయంకరమో. మరలా నూతన పరచబడ్డ అసాధ్యమైన దేవుడు వాక్యం ఉంటుంది. దేవుడి ఆత్మను పొందుకొని కూడా పరిశుద్ధ ఆత్మాభిషేకముతో జీవిస్తూ కూడా ఒకవేళ దేవుడి ఆత్మను పక్కన పెట్టేసి లోక సంబంధమైన పాపమును మొగ్గు చూపినట్లయితే, పడిపోయినట్లయితే తిరిగి నూతన పరచబడ్డ అసాధ్యం ఉంటుంది.
అంటే దావీదు పాపం చేశాడు కదండి. దావీదు మరలా దేవుడు వాడుకోలేదంటే అంటే అందరి విషయంలో దేవుడు దావీదు పాపం చేశాడు, మీరు పాపం చేయండి, నేను మరలా కూడా క్షమిస్తాను, దావీదు పశ్చాత్తాపడిగా మీరు పశ్చాత్తాపడి అని చెప్పి అందుకోసం దేవుడు దావీదుని క్షమించి మరలా నింపింది. ఈరోజు చాలా మంది అంటే అయ్యా దావీదు పాపం చేశాడు, మరలా పశ్చాత్తాపడతాడు, దేవుడు క్షమిస్తాడు, దావీదు అలాగే చేశాడని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అంటే దావీదు పాపం చేశాడు, మరలా మనం పాపం చేయమని దేవుడు వాక్యంలో పొందుపరిచిన మాటలున్నాయి. దావీదుకి అవకాశం ఇచ్చాను, దావీదు పాపం చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, అతన్ని క్షమించాను, అతని మరలా తిరిగి రాజ్యానికి అప్పగించాను. కానీ దావీదు చేశాడు కదా అని మీరు చేయాలని నేను పొందుపరచట్లేదు. ఇక్కడ మీరు అసలు చేయొద్దు, మీరు ఆ రీతిగా ఉండకూడదు, ఆ రీతిగా మీరు తొట్టుకోకూడదని దేవుడు వాక్యంలో ఉన్నతున్నట్టుగా పొందుపరిస్తే దాని ఈరోజు చాలా మంది దావీదు చేశాడు కదండి, మరలా పశ్చాత్తాపడ్డాడండి, దేవుడు మరలా అతనికి రాజ్యం ఇచ్చాడు కదండి అంటున్నారు. మరలా మనం చేయాలనో దేవుడు ఇక్కడ పొందుపరచలేదు, అసలు చేయకూడదు మనమని, అసలు మనం పాపంలో పడకూడదని దేవుడు వాక్యంలో పొందుపరిస్తే ఈ రోజుకి చాలా మంది ఆయనకి మరలా పడిపోతున్నారు. నిర్లక్ష్యంగా ఉండే ఖాళీగా తిరిగేటువంటి దావీదు డాబాయికి ఇంటిపైకి ఖాళీగా తిరుగుతున్నాడు. ఈ రోజుకి ఖాళీగా తిరుగుతున్నారు క్రైస్తవుడు, ఈ రోజుకి ఖాళీగా ఇళ్లలో ఉంటున్నారు క్రైస్తవుడు, ఈ రోజుకు భారం లేని వాడుగా క్రైస్తవుడు ఉంటున్నాడు ఇళ్ళ మటి. దావీదు ఖాళీగా తిరిగాడు, పాపంలో పడిపోయాడు. ఎవడు ఖాళీగా ఉంటాడో వాడు పాపంలో పడతాడు. క్రైస్తవుడు ఖాళీగా ఉండదు, సమయం వృధాపరచదు, వ్యర్థం చేయొద్దు. ఈ ఎంత దినాల్లో, ఈ చివరి కాలంలో ఎంత దినాల్లో నువ్వు ఎంతగా దేవుడితో అంటుకట్టుబడి ఉంటావో, ఎంతగా దేవుని ఆత్మాభిషేకంతో నడిపించబడుతూ పరలోకపు దర్శనాలను చూస్తూ ఎంత దేవుడు ముందుకు నడుస్తావో అప్పుడే నువ్వు జయాన్ని చూస్తావు. అప్పుడే జయాన్ని చూస్తూ దేవుడు రాజ్యంలో చేరడానికి 100% నీకు అవకాశం ఉంటుంది. కానీ నిర్లక్ష్యంగా ఉంటే ఖాళీగా సమయాన్ని పోషిస్తున్నారు. భారం లేక క్రైస్తవుడు భారంతో జీవించాలండి. ఎంత భారం ఉంటారంటే యేసు ప్రభువారు శిలువను మోస్తుంటే ఒక వ్యక్తిని బయటకు పిలిచారు. ఆ వ్యక్తిని పిలవగానే ఒరే కాసేపు శిలువ పోతురా అని చెప్పేసి ఆ వ్యక్తిని పిలిచారు. ఆ వ్యక్తిని పిలిచి శిలువ పైన అని చెప్పన్నారు. ఆ యేసయ్య కాసేపు పోతున్నాడు, నువ్వు పిలవగానే అతను వచ్చాడు. సెలవే కదా మోసేద్దాం అనుకున్నాడు, కొద్ది దూరం మోసేద్దాం అనుకున్నాడు. కాసేపు మళ్ళా యేసయ్యకి ఇచ్చేస్తారు కదా, కాసేపు పోతాంలే అని చెప్పేసి గబగబ వచ్చి పిలవడం మీద వచ్చాడు. అసలుని భుజం మీద పెట్టమంటే పెట్టారు. పెట్టగానే అతనికి కళ్ళు ఉండి నీళ్లు కలిగినాయి. అసలు అతని భుజాల మీద ఒకసారి పెట్టగానే అతని శిలువ ఎంత భారంగా ఉంది, ఎంత భారంగా ఉంది శిలువ. అయ్యో 6 కిలోమీటర్లు యేసు ప్రభు శిలువ మోసుకుంటూ వచ్చాడు. నా భుజం మీద పెట్టగానే నా భుజాలు కృషించిపోయిన ఒగిపోయింది నా నడుము. అంత భారంగా ఉంది శిలువ. ఎలా మోసాడు నిజంగా. అప్పటికి ఆయన ప్రాణంలో రక్తము చివరి ముట్టు వరకు కారిపోయింది. ప్రాణం ఇంకా అంత ఘోరంగా హింసించబడ్డ అతను మామూలుగా లేడు. రక్తము శుభ్రమైపోయిన శరీరం అది. అయినా శిలువను మోసుకుంటూ నడిచాడు యేసు ప్రభు. అయ్యో నాకు ఏ దెబ్బలు పడలేదు, నాకు ఎటువంటి హాని జరగలేదు, ఎవరు నన్ను కొట్టలేదు, ఏ రక్తం నన్ను కాల్చలేదు. అయినా ఈ శిలువను మోయడానికి నాకు శక్తి సరిపోవట్లేదు. కొద్ది దూరం మోసాడు, నా వల్ల కాదన్నాడు. నా వల్ల కాదని ఆలోచించాడు. కానీ ఎంత భారమైన శిలువ ప్రభు మోసాడని, ఎంత భారమైన శిలువ ప్రభు మోసాడని. క్రైస్తవుడు శిలువను మోస్తాడు. అందుకని ప్రభు అన్నాడు, నన్ను వెంబడించేవాడు తన శిలువను తాను మోసుకొచ్చి నన్ను వెంబడించాలని. ప్రభుని వెంబడించడానికి మన శిలువను మోస్తూ మనం వెంబడించాలి. ఇస్తాయి ఈ చివరిలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఈ శిలువను మోయడానికి. బలవంతుడైన మన ప్రభు నీకు తోడుగా ఉంటాడు ఈ శిలువను మోయడానికి.
ఈ ప్రయాణంలో ఈ మార్గంలో మన గమ్యము చేరడానికి పరిశుద్ధాత్మని తోడ్పడతాడు, నడిపిస్తాడు. అంతేగాని పరిశుద్ధాత్మకు చోటు వాడుగానే ఉంటే ఈ గమ్యం ఎలా చేస్తావు, పరలోక రాజ్యానికి ఎలా వెళ్తావు? ప్రియసహోదరుడా, నువ్వు ఆశీర్వదించబడి నీ అంతకు వచ్చిన ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడవలసిన నువ్వే ఆశీర్వాదకరంగా లేకపోతే ఇతరులు నీ ఎందుకు వచ్చిన ఆశీర్వాదకరంగా ఎలా ఉంటాడు? నువ్వు ఆశీర్వాదకరంగా ఆ ఆశీర్వాదం చూసి దావీదు ఉభయలను ఆశీర్వదించబడిపోయాడు. అయ్యో, అతని కుటుంబం అంతా ఆశీర్వదించబడిపోయిందని గబా గబా మళ్ళా దావీదు వచ్చి ఆ మందసాన్ని లేదు నా దగ్గర ఉండాలని మందసాన్ని పెట్టుకెళ్ళాడు. దేవుని ఆత్మ ఎంత ఎవరి దగ్గర ఉంటుందో, దేవుని సన్నిధి ఎవరైతే ఉంటుందో వారు విజయాన్ని చూస్తారు, ఆశీర్వాదంతో ఉంటారు, బలముతో ఉంటారు, బలవంతులుగా ఉంటారు. దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే దేవుని ఆత్మాభిషేకం నీలో కుమరించబడి దాన్ని కాపాడుకొని ముందు నడుస్తున్నట్లయితే దాన్ని కొనసాగించాలి, కాపాడుకోవాలి. మనం నిలవడానికి యోగ్యత మనం సంపాదించుకుంటూ అనువనువు మనం పరిశుద్ధ చేసుకోవాలి దేవుని వాక్యము ద్వారా. లేకపోతే ముందు దొంగ ముందులు ఉన్నాయి, నాశనకరమైన గుట్టలో అపవాది పెట్టింది. బలమైన ఏనుగుని పట్టుకోవాలంటే ఆ ఏనుగుని అడుగులో పట్టుకోవడానికి ఏం చేస్తారంటే ఓ పెద్ద గుట్ట తవ్వుతారు. గుట్ట తవ్వి దాని కర్రలు, పల్సని కర్రలు పెట్టి ఆకులు జల్లేస్తారు. ఆ గుంట కనపడదు, మొత్తం ఆకులాకులుగా ఉంటుంది. ఆ ఏనుగు అంత బాగా ఉందనుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పటికీ అక్కడ కూడా అది గుట్ట తవ్వినట్టుగా ఉండదు, ఆకులన్నీ జల్లేసి చక్కగా ఉంటుంది. చదువైన ఆ ప్రాంతంలాగే ఉంటుంది, చదువుగా ఉన్న నేలలాగే ఉంటుంది. ఆ ఏనుగు అక్కడికి వెళ్ళిపోయి నడిచి ఒక కాలు అలా కట్టగానే లడ్డుమని ఆ గుంటలో పడిపోతుంది. ఎంత బలమైందా ఏనుగు, ఎంత బలవంతుందా ఏనుగుకి. అయినా ఏనుగు గుంటలో పడిపోవడం కారణం ఏంటి? జాగ్రత్త లేకపోవడము, మెలకు లేకపోవడము, జ్ఞానము లేకపోవడము. మనకైతే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుడు మెలకుగా ఉండమని మాటికి కూడా చెప్తున్నాడు. ఏది కూడా చెప్పకపోవచ్చు. మనకి దేవుడు ఉన్నతమైన జ్ఞానాన్ని తన వాక్యంలో కూడా ప్రకటిస్తున్నాడు ప్రతి దినము. ఈ రోజు వాక్యము పొందుకోవడానికి అనేక మాధ్యమాలు ఉన్నాయి, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, అన్ని చోట్ల. పదే దేవుడు జాగ్రత్త చెప్తున్నాడు, పదే దేవుడు హెచ్చరిస్తున్నాడు, బోధిస్తున్నాడు. సరిగ్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని. నువ్వు బలవంతుడు అనుకుంటూ ప్రయాణం చేస్తూ నిర్లక్ష్యంగా ఉంటే ఏడుగు పడిపోయినట్టు అపవాది వేసిన దొంగ ముగ్గులో నువ్వు కూడా పడిపోతావు. ఎంత గొప్ప ఆత్మీయుడంటే నేను పరిశుద్ధాత్మతో ఉన్నాను, భాషలతో మాట్లాడుతున్నాను చెప్పుకునే వాళ్ళు కూడా అనేకలు ఇలాగే పడిపోయారు. ఒక సేవకుడు చెప్తున్నాడు, తన సంఘంలో యవనస్తురాలు మంచి ఆత్మీయ స్తుతి ఆరాధన చేసే ఒక యవనస్తురాలు ఏమండి ఆ పాప కనబడలేదు సంఘంలో అంటే లేదండి అన్నాడు. ఎందుకండి రాట్లేదా అమ్మాయి అంటే పెళ్ళి అయిపోయిందండి అంటే లేదండి అన్నాడు. మరి లేదండి ఊర్లో ఉండట్లేదంటే ఉందండి అన్నాడు. ఎందుకండి రావట్లేదు? చాలా బాగా ఆరాధన చేస్తుంది అమ్మాయి, చాలా బాగా వర్షం చేస్తుంది ఆ పాప, భాషలతో మాట్లాడుతుంది అమ్మాయి, దేవుని ఆత్మ బిడ్డకి దిగొస్తుందండి అమ్మాయి పాడుతుంటే అని నేను అన్నప్పుడు నిజమే అండి. కానీ ఆ అమ్మాయి ఎందుకు రాట్లేదంటే ఒక అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయిందంటారు. ఏంటిది? ప్రభుని ఆరాధిస్తున్న వాళ్ళు కూడా, దేవుని సన్నిధికి వెళ్తున్న వారు కూడా వారి పాదాలు తొట్టిల్లిపోవడానికి కారణం ఏంటి? వారి జీవితాలు పడిపోవడానికి కారణం ఏంటి? దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానమును, దేవుడు నడిపిస్తున్న మార్గంలో మెలకువ లేక, జాగ్రత్త లేక, భయం లేక, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేక, అవివేకముతో ప్రవర్తించడం వల్ల ఎంత ఆత్మతో నింపబడ్డవాడైనా, పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడైనా కానీ భాషలతో మాట్లాడి కృపావరణతో ఒకవేళ ఉన్నా, ఎవరైనా కానీ సేవకులే కావచ్చు, ఎవరైనా కానీ గొప్ప వరాలలో ఉన్నా కానీ ప్రతి అడుగు నువ్వు జాగ్రత్తగా వేయకపోతే పడగా
రాస్తారు. క్యాథరిన్ కుమార్ అని ఒక గొప్ప దేవ చెప్తారు. పరిశుద్ధాత్మ వరము ఆమెలో సమృద్ధిగా కొలతలైన ఆత్మ అనుభవింపబడింది. ఆ క్యాథరిన్ కుమార్ అనే దేవ చెప్తారు. ఎటువంటి వ్యాధిగ్రస్తులైన స్వస్థపరిచే వరములు ఆమెలో ఉన్నాయి. ఆమె మాట్లాడితే పరిశుద్ధాత్మ వర్షంలో పడిపోతుంది. పడిపోతారు ఎక్కడ వాళ్ళు అక్కడ. అంత గొప్ప వరములు కలిగినామా, అంత గొప్ప ఆ కృపావరాలతో నింపబడి అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసిన క్యాథరిన్ కుమార్ ఒక రోజు ఏమైపోయిందో తెలుసా? పరిశుద్ధాత్మ విడిచి వెళ్ళిపోయింది. చివరికి తన జీవితంలో పరిశుద్ధాత్మను కోల్పోయింది. లేని ఒక విశ్వాసి ఒక వ్యక్తిని ఆ వివాహం చేసుకుంది. లోక సంబంధమైన ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. లోక సంబంధమైన నడవడికలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకునేటప్పటికీ తనలో ఉన్న పరిశుద్ధాత్మ విడిచెళ్ళిపోయింది. తన జీవితము శూన్యమైపోయింది. ఆ భర్త ద్వారా తన పరిశుద్ధాత్మ పోగొట్టుకుంది. అన్నిటి వివాహం చేసుకోవడం వల్ల, లోకస్తున్న వ్యక్తి వివాహం చేసుకోవడం వల్ల పరిశుద్ధాత్మలో నింపబడి ఉన్న ఆమె ఎంత జాగ్రత్తగా తన అడుగు ముందుకు వేయాలి. దేవుని పని కొరకు ఏర్పరచబడ్డ ఆమె ఎంత జాగ్రత్తగా దేవుడితో ముందు నడవాలి. ఈరోజు ఆమె ఒక సాదృశ్యంగా దేవుడు ముందు ఉంచాడు. ఒక సాదృశ్యంగా దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. సేవకులారా, విశ్వాసులారా, ఎంత గొప్ప ఆత్మతో మనం ఉన్నా కానీ ప్రతి అడుగు మనం జాగ్రత్తగా వేయాలి. ఎంత మెలుగుగా మనము ఉండి ముందు నడుస్తామో అంత జాగ్రత్తగా దేవుని ఆత్మతో నింపబడుతూ ముందుకు సాగుతాము. జయాన్ని పొందుకుంటాం. ఉత్సాహంగా నిర్లక్ష్యంగా ఉంటాయి. దొంగ నాశకరమైన గుంటలో అనేక అపవాదితో ఎంత బలవంతమైన ఏడుగురు మనం ఎలా పడేస్తున్నామో గుంటలో ఎంత బలవంతుడైన అపవాది పడేయగలుగుతుంది. జాగ్రత్త లేకపోతే, నిర్లక్ష్యంగా ఉంటే దగ్గర అందుకే అంటున్నాను, ప్రతి క్రైస్తవుడు తన వ్యక్తిగత జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆశపడుతున్నాను. ఈరోజు దేవుడి మాట మీద మాట్లాడడానికి కారణం ఎంత దినాల్లో, చివరి దినాల్లో ప్రతి క్రైస్తవుడు మెలుగుగా ఉండాలి. కనిపెట్టి ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ముందుకు సాగాలి. భారం కలిగి ప్రార్థన చేయాలి. ఏ భయంకరమైన తెగులు మనం జయించాలంటే భారతదేశంలో ప్రతి క్రైస్తవుడు దేవుని ఎదుట మోకరించాలి. దేవుని సన్నిధిలో తమను తాము పరిశుద్ధి చేసుకోవాలి. మోకరించి ప్రభువుని వేడుకోవాలి. అడగాలి దేవుణ్ణి. కన్నీరు కాల్చి వేదన పడాలి. అనేక మంది సేవకులు ఆలోచిస్తున్నారు. అనేక సంఘాలు సేవకులు ఒక్క సేవకుడు చనిపోతే ఎంత వేదన తెలుసా సంగమా? ఒక్క సేవకుడు మరణిస్తే వారి ఆత్మీయ కలిగిన ఎంతమంది బిడ్డలు ఆ సంఘంలో ఒంటరి వారు అయిపోతారు. వారి ఆత్మీయ బిడ్డలు ఎంతమంది ఒంటరి వారు అయిపోతారు. ఆత్మీయ తండ్రులు లేకపోతే ఏలియా విడిచి వెళ్ళిపోయినప్పుడు ఎలీషా బోర్మని ఏడిచాడంట. అయ్యో నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు రథమును రౌతు నువ్వే. రథమును రౌతును సేవకులు సంఘాన్ని నడిపించారు. అటువంటి వారు వెళ్ళిపోతుంటే కన్నీరు కార్చి మున్నీరు కార్చి ఏడుస్తున్న విశ్వాసం అనేకులు ఈ రోజున. ఎలీషా చనిపోయినప్పుడు కూడా అలాగే ఇశ్రాయేలు రథమును రౌతు నువ్వయ్యా, మమ్మల్ని ఎవరు నడిపిస్తారండి? ఆ సంఘాల పరిస్థితి ఏంటి? ఆ సంఘాలు నడిపించబడరు. ఆ దేవుడు తప్పకుండా ఆదరిస్తాడు. కానీ మన బాధ్యత ప్రార్థన చేయాలి. వారి కుటుంబాలు, సేవకులు, వారి కుటుంబం, వారి బిడ్డలు, వారి సంఘము, వారి భారము ఎవరు పంచుకుంటారు? ఇంకెన్ని ఆత్మలు రక్షింపచేయాలో వాళ్ళు. ఆ పని అక్కడ ఆగిపోయిందేమో. నేను ఎవరు ముందు తీసుకెళ్తాను? ప్రార్థన చేయాలి. ఈరోజు ఖాళీగా ఉండి, ఇంట్లో ఉండి సమయాన్ని వృధా పరుస్తూ, సమయాన్ని వ్యర్థపరుస్తున్న క్రైస్తవుడా జాగ్రత్త. సమయం లేదు. నువ్వు ఇప్పటికైనా ప్రభు దగ్గర మోకరించకపోతే, ఇప్పటికైనా నీ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకొని జాగ్రత్తగా ఉండకపోతే దేవుని ఉగ్రత దిగొస్తుంది. మొదటి పేతురు అంటాడు, దేవుని తీర్పు మొదట నీతి నుండి మొదలవుతే ఏం చేస్తావు? దేవుని తీర్పు మొదట నీతి నుండి మొదలవుతే నువ్వు ఏం చేస్తావు అని దేవుడు వాక్యం అడుగుతుంది.
యెషయా 26:4 వచ్చాడు. 8లో యెహోవా తన తీర్పుల మార్గంలో నడుస్తున్నాడు అంటారు. యెషయా 26:8లో మన ప్రభువు తన తీర్పు మార్గంలో నడుస్తున్నాడు. తీర్పు తీర్చుకుంటూ వస్తున్నాడు ఆయన. రేపు నీ ఇంటికే వస్తాడు ఆయన. నీ ద్వారముదికే వస్తాడు. ఎప్పుడు క్రైస్తవుడా? అన్యులు పక్కన పెడదాం. భారతదేశంలో అన్యులు పక్కన పెడితే మొదట తీర్పు క్రైస్తవుడికే. ప్రభు మొదట నీ ఇంటికి వస్తున్నాడు. దేవుని తీర్పు మన ఇంటి నుండే మొదలవుతాయి. ఏంటి మన పరిస్థితి? నీతిమంతుడే పడిపోతున్నప్పుడు, క్రైస్తవుడు విచక్షణ కోల్పోతున్నప్పుడు మొదట వాడి నుండే తీర్పు మొదలవుతే ఎవరు కాపాడతారు? సహోదరులు, ఆ దేవుడు పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తున్నది. యెషయా 26:8 అంటాడు, యెహోవా నీ తీర్పు మార్గంలో వచ్చుచున్నావు, నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను. అందుకనే అదే అధ్యాయంలో 23 అధ్యాయం యెషయా 3 అంటాడు, 26:3 స్థిర మనసు కలిగి నీపై ఆనుకున్న వారిని నువ్వు పూర్ణ శాంతి గలవారుగా చేస్తావని. దేవుడు తీర్పు మార్గం నడుచుకుంటూ వస్తున్నా నువ్వు స్థిర మనసు కలిగి ప్రభుపై ఆనుకుని ఉంటే నీకు పూర్ణ శాంతి దేవుడు కలగేస్తాడు. హల్లెలూయా. తీర్పు మొదలైంది, శాసనం మొదలైంది. ఆయన కరుణాపీఠం దిగొచ్చి ఆ తీర్పు పీఠం మీద కూర్చున్నాడు. ఆయన ఏ కాలంలో ప్రతి ఒక్కడికి తీర్పు తీరుస్తాడు ప్రభు తప్పకుండా. కానీ మొదట నీకు నాకేమో తీర్పు, మొదట సంఘములకు క్రైస్తవుడికి తీర్పు, మొదట మన ఇంటికన్నా తీర్పు మొదలవుతుంది. ఆయన తీర్పు మార్గం నడుచుకుంటూ వస్తున్నాడు. మన భారతదేశంలో వచ్చేటప్పుడు భారతదేశంలో ప్రతి క్రైస్తవుడికి తీర్పు తీరుస్తున్నాడు. దేవుడితో నమ్మకంగా ఉండడానికి పూర్ణ శాంతి గలవారుగా ఉంటారు. ఒకవేళ కరోనా వచ్చి చనిపోయినా దేవుని సేవకులు దేవుని రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా. మరి పూర్ణ శాంతి నెమ్మది దేవుడు రాజ్యంలో దేవుడు ఇస్తున్నాడు. నీ పరిస్థితి ఏంటి సహోదరా, సహోదరి? ప్రభు ఎప్పుడు వస్తాడని చెప్పి హడావుడి చేస్తున్నావు. కానీ మాట గుర్తుందా? ఆలోచిస్తున్నావా? నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు నీకు తెలుసా? ఆయన తప్పకుండా వస్తాడు. ఆయన సమయంలో వస్తున్నాడు కూడా. ఆయన ఈ సూచనలన్నీ మనం చూస్తున్నాం. ఆయన తప్పకుండా రాబోతున్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. ఆయన మార్గంలో ఉంటాడు. మెట్టలు దాటి గుట్టలు దాటి తరగతి 2 ఎన్నులు అంటాడు. మెట్టలు గుట్టలు దాటి వస్తున్నాడు. ఆయన గంతులు వేస్తూ వస్తున్నాడు. సంఘమును తీసుకుని వెళ్ళాలి, అలాగే తీర్పు తీర్చాలని. సంఘమును తీసుకుని వెళ్తున్న తీర్పు తీర్చేవాడు ఆయన. ఈరోజు తీర్పు దగ్గరగా ఉంది. ఎలా ఉన్నా కీర్తనకారుడు 103:7 అంటాడు, మన దేవుడు యెహోవా ఆయన తీర్పులు భూమి అంతటా ఉన్నాయంట, కలగజేస్తున్నాడు. ఆయన తీర్పు భూమి అంతటా కలగజేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఆయన తీర్పు మాత్రం నడుస్తున్నాడు. తీర్పు తీర్చే దేవుడు ఆయన. ఇంతకాలం చూస్తున్నాడు, ఇప్పుడు కూడా కాపాడుతున్నాడు. సమయం బద్దపరచక దేవుని ఆత్మవిషేకం దొరకబడి బలవంతుడిగా ఉండి, మెలుగుగా ఉండి, జాగ్రత్తగా ఉండి, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని ప్రభుత్వం అడ్డుకట్టుబడి ఉండి, దేవుని దేవాలయంలో ఉండి, ఎందరైతే దేవుని ఆత్మ పిలుపబడతారో వారే దేవుని కుమారులు కుమార్తెలు చెప్పిన మాటకి సాదృశ్యంగా నువ్వు జీవించినట్లయితే నువ్వు ప్రతి తెగి నుండి జయాన్ని పొందుకుంటావు, ప్రతి వ్యాధి నుండి జయాన్ని పొందుకుంటావు. నువ్వు ప్రార్థించిన చోట గొప్ప కార్యాలు చూస్తావు. నువ్వు ప్రవచించిన చోట ప్రవచనం నెరవేరుతాయి. నువ్వు గతించిన చోట ద్రాక్షలు వెళ్ళిపోతాయి. ఇంత అధికారం క్రైస్తవుడికి దేవుడు ఇచ్చాడు. కానీ క్రైస్తవుడు నిర్లక్ష్యంగా, సహోదరి నిర్లక్ష్యం విడిచిపెట్టండి. జాగ్రత్తగా ఉంటాం, మెలకుగా ఉంటాం. ఉత్సాహం ఉండదు. ఉత్సాహం నీ రక్షణ విలువైంది. విలువ పెట్టి దేవుడు కొన్నాడు నేను. నిర్లక్ష్యంగా ఉండి నీ వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసుకోక ప్రభు చూద్దాం. ప్రభు ఈ మాట మీ హృదయంలో ఉంచి మీ రక్షణ జీవితాన్ని బలపరిచి నడిపించుగా. కానీ ఈ వాక్యం ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము నేను తెలుస్తుంది. మీ అందరి నాలో సహోదరి దేవుడు తన తీర్పు మాత్రం నడుస్తున్నాడు. నిర్లక్ష్యంగా ఉండద్దు, ఉత్సవాల నిర్లక్ష్యంగా ఉండదు, మెలుగులేని వాడుగా ఉండదు. విలువ పెట్టిన కొనబడ్డా రక్తము చిందించబడింది నీ కొరకు. ప్రభునామములో బాప్తిస్మం పొంది పేరు మార్చబడింది. కానీ దానికి తగ్గట్టుగా నీ జీవితం లేకపోతే ఇదిగో ఈ అంత దినాల్లో ఈ శోధన జయించలేము. ఉజ్జా నిర్లక్ష్యంగా ఉన్నాడు కనుకనే ఉజ్జా పైన దేవుని కోపం వచ్చింది, దిగి వచ్చింది. దేవుని కోపం ఉజ్జా నాశనం చేసింది. దావీదు భయపడిపోయాడు. ఏ మందస్సమో పరిశుద్ధమైందని దావీదు తీసుకెళ్తున్నాడు ఆశీర్వాదం కొరకు. భయపడిపోయి ఒబేదోము ఇంటి ముందు వదిలిపెట్టేశాడు. కానీ ఒబేదోము ఇంట్లోకి చేర్చుకున్నాడు. 3 నెలల్లో ఒబేదోము ఇంటి వారందరూ ఆశీర్వదించబడ్డారు. నువ్వు ఆశీర్వాదానికి వారసుగా నాకు దేవుడిని పిలిచాడు. కానీ ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న సహోదరి ఇంకా నిర్లక్ష్యధోరణి, ఇంకా జాగ్రత్త లేకపోవడము, ఇంకా మెలుగు లేని వాడిగా జీవిస్తున్నాము. తీర్పు నీ ఇంటికి మొదలవుతుందేమో. క్రైస్తవుడు భారము కలిగి ఉంటారు. మన వ్యక్తిగత జీవితాన్ని ప్రభు వాక్యము ద్వారా పరిశీలన చేసుకుని శుద్ధి చేస్తున్నాను. యెహోషువతో ప్రభు అంటాడు, నేను మీ మధ్య గొప్ప అద్భుతాలు చేస్తాను, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవడానికి. నా దేవుడు రేపటి మన మధ్య గొప్ప అద్భుతాలు చేస్తాడు. కానీ మనం పరిశుద్ధత చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి. గొప్ప కార్యం చేసే దేవుడు నీ పరిశుద్ధతను బట్టే. అద్భుతాలు చేస్తాడు దేవుడు నీలో ఉన్న పరిశుద్ధతను బట్టే. సూచక్రియలు చేస్తాడు దేవుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మను బట్టే. ఎందరైతే ఆత్మతో నింపబడతారో వారే నా బిడ్డలని చెప్పి దేవుడు అన్నాడు. నా ఆత్మతో నింపబడ్డ వారే నా కుమారులు కుమార్తె అన్నాడు. దేవుని ఆత్మ నిశ్శక్తముతో నింపబడినప్పుడు దేవుని బిడ్డగా ఉంటావు. కానీ క్రైస్తవుడు కదా, మందిరానికి వెళ్తున్నాడు కదా అని అనుకుంటే కాకపోతే చెప్తారా? అనేక మానవ వాక్యం హెచ్చరిస్తున్నా, మాట్లాడుతున్నా, పరిశుద్ధాత్మ దేవుడిని హెచ్చరిస్తున్నా, నిన్ను పిలుస్తున్నా, కానీ నువ్వు దేవుడికి లోబడిన స్థితిలో ఉండి నామకార్థమైన విశ్వాసంలో కొనసాగిస్తే నువ్వెంత బలవంతుడమైనా మర్చిపోక అపవాది నాశనకరణ గుండలు పెట్టింది, దొంగ ఊగులు పెట్టింది, చిగటగల దొంగ ఊగులున్నాయి. అడవిలో బలమైన ఏడిగే ఆ గుంటలో పడిపోతుంది. దాని జ్ఞానం లేదేమో, కానీ దేవుని జ్ఞానం అని చెప్పి సహోదరుడు మరవద్దు. నాశనకరణ గుంటలు ఉన్నాయి. నా కోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ కళ్ళములు పట్టింపనివ్వకూడదు. కానీ ఆ కళ్ళము గుండానే పోనించాడు జాగ్రత్తగా. ఆ దొంగ చిగట ఊపిలో పడకుండా చూసుకోవాలి. పడిపోయిన తర్వాత కాదు, మనసును పడిపోకుండా చూసుకోవాలి. పడిపోయిన తర్వాత అలా చేస్తే ఏమి కాదు. దేవుడు అందుకనే పడిపోకుండా చూడవలసిన మనసాన్ని పడిపోయిన తర్వాత పట్టుకున్నాడు ఉంచా. దేవుడు అందుకనే కోపం వచ్చింది దేవుడు. ఈరోజు నీ వ్యక్తిగత జీవితాన్ని పడిపోకుండా చూసుకోవాలి, పాడైపోకుండా చూసుకోవాలి, అపవిత్రం కాకుండా చూసుకోవాలి. దేవుడి వాక్యము తెలియక, దేవుడి వాక్యము ఎరగక పడిపోతున్నాం. పడిపోయిన తర్వాత ప్రార్థన చేయలేక దావీదు ప్రార్థన చేసి, అయ్యా దావీదు వల్ల నువ్వు దీన్ని క్షమించావు కదా అని చెప్పి దావీదు వల్ల మనం ప్రవర్తించడం కాదు, దావీదు గురించి దేవుడు పొందుపరిచింది అక్కడ. ఆ రీతిగా ఉండకూడదు నువ్వు వస్తుంది, ఆ రీతిగా నువ్వు మళ్ళా ప్రవర్తించకూడదని దేవుడు ఆ రీతిగా ఉంచాడు. నీకు రక్షణ కలిగేసి రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, నువ్వు మళ్ళీ అపవిత్రం కాకూడదు. ఎంత దినాల్లో, ఈ చివరి దినాల్లో ఈ భయంకరమైన తెగులు ప్రవహిస్తుండగా మన ప్రభు వైపు చూద్దాం, కనిపెట్టి భారంతో ప్రార్థించాలి. ప్రభు నడుగు తండ్రి తెగులు నడవడం కాపాడండి,
సేవకులు ఈ తెగులు బారిన పడ్డారు ప్రభు. అనేక సేవకులు ఈ తెగులతో బాధపడుతున్నారు. మరణించండి ప్రభు. వారి సంఘాలని, వారి కుటుంబాలని, సేవకురాలని ఆదరించండి. వారి కుటుంబాల బిడ్డలను ఆదరించుకుంటూ ప్రభు మొరపెడతారు. ఖాళీగా ఉంటున్నావు, ప్రార్థించుకుంటా. ఎంతో సమయాన్ని వ్యధపరుస్తున్నావు ప్రియ సహోదర సహోదరి. సమయం లేదని గ్రహించు. సమయం వృధాపరచద్దు. కనిపెట్టు దేవుడితో. ఆయనకు వేరుగా ఉండి వేరే చేయలేవు. అన్ని బాగున్నాయి కదా అనుకున్న ఒక దిన తీర్పు నీకు మొదలవుతుంది. జాగ్రత్త. ఆయన తీర్పు మార్గం కూడా ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు ప్రభు. తీర్పు తీరుస్తూ వస్తున్నాడంట. దుస్తులు నిర్లక్ష్యంగా ఉంటారని దేవుడు వాక్యం అంటుంది. నిర్లక్ష్యంగా ఉన్నవాడు దుష్టుడు. దుష్టాత్మ నింపబడ్డవాడు నిర్లక్ష్యంగా అంటాడు. దేవుని ఆత్మ నింపబడ్డవాడైతే మెలుగుగా ఉంటాం, జాగ్రత్త కలిగి ఉంటాం. భయంకరమైన తెగులు, బ్లాక్ ఫంగస్ అని, వైట్ ఫంగస్ అని దినదిన మనం చూస్తున్నా. దేవుడు కరుణించదేవుడు. కరుణించాలని, కాపాడాలని ఆయన దిగి వస్తుండగా అసహ్యకరమైన విషయాలు ఆయన కనబడుతున్నప్పుడు ఆయన విడిచి వెళ్ళిపోతాడేమో. సహోదర సహోదరు, ద్వితీయోపదేశకాండంలో దేవుడు వాక్యం అదే సెలవిస్తుంది. ఆయన కరుణించాలని, కాపాడాలని దిగి వచ్చినప్పుడు నీ పాదము పరిశుద్ధంగా రాకపోతే విడిచి వెళ్ళిపోతాడేమో. మొదట దేవుని బిడ్డలుగా మన పాదము, మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి ప్రభువా. నీ బిడ్డలు అనేకులు ఉన్నారు ఈ భారతదేశంలో. నీ బిడ్డలు అనేకులు ఉన్నారు తండ్రి. నీ సేవకులు, యాజకులు, ప్రవక్తలు అనేకులు ఉన్నారు ప్రభువా. నేను నమ్మిన వారు ప్రభావ, విశ్వాసంతో కనిపెడుతూ జీవించిన వారు అనేకులు ఉన్నారు ప్రభువా. మేము కూడా కనిపెడుతున్నాం ప్రభువా. మమ్మల్ని విడిచి వెళ్ళొద్దయ్యా. మా విన్నపాలు ఆలకించండి, మమ్మల్ని కాపాడు ప్రభువా. మా దేశాన్ని కనికరించండి తండ్రి. మా పాలన పరిశుద్ధంగా కాపాడుకుంటున్నాము తండ్రి. నీ వాక్యం ద్వారా మా హృదయంలో దేవాలయాన్ని కొరకు సిద్ధపరచుంచాం ప్రభువా. మమ్మల్ని కాపాడు ప్రభువా. దేవునికి మారపడతారు. ఆయనకి సమస్తము సాధ్యము. ఆయనకి అసాధ్యమైన ఏది లేదు. దేవుని ఆత్మతో నింపబడ్డ నీకు సమస్తము సాధ్యమే. దేవుడు మనకు సమాధానం అనుగ్రహించి ఉన్నాడు. ఈ సహోదరులు, బంధుమిత్రులు అనేక సంఘాలు మోయపడ్డాయి. ప్రార్థన సమాధానం మోయపడ్డాయి. అనేక సేవకులు కుటుంబాలు సహాయం లేక వెలువడుతున్నాయి. అనేక కుటుంబాల్లో తల్లిదండ్రులు పోగొట్టుకొని అనాథలు అవుతున్నారు. బిడ్డలు పోగొట్టుకుంటున్నారు. వృద్ధాప్య తల్లిదండ్రులు వదిలిపెడుతున్నారు. భయంకరమైన దినాల్లో ఉన్నారు. అంత దినాల్లో ఉన్న ప్రభు త్వరగా ఉన్నాడు, వస్తున్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడు. సహోదర సహోదరి, ఎంత దినాల్లో నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో, మెలుగుగా ఉండు. ఆయన ఎప్పుడు వస్తున్నా అని మెలుగుగా ఉండి కనిపెట్టు. ప్రభు నీతో కూడా ఉండాలి. నీ సంఘంలో ఎత్తబడాలి ప్రభు. ఎత్తబడే గుంపులను ఉండాలి తండ్రి. బుద్ధి గల కన్యకలుగా ఉండాలి తండ్రి. నాయన బుద్ధి లేని కన్యకలుగా ప్రవర్తించుకోడు ప్రభు. మాకు సహాయించిన ప్రభు అడుగుతాడు. మా దేశాన్ని కాపాడు ప్రభు. కరుణించండి. నీ మాట సరిదిస్తే చాలు ప్రభు. మా దేశంలో స్వస్థత కలుగుతుంది. ఒక్క నీతిమంతుడుంటే సొదొమ గొమొర్రా పట్టణాలు వదిలిపెడతారు అని అబ్రహాం అడిగాడు. 50 మంది ఉంటే వదిలిపెడతానని. దేవా, మా దేశంలో అనేక నీతిమంతులు ఉన్నారు. నీతిగా సేవ చేస్తున్న సేవకులు అనేకులు ఉన్నారు తండ్రి. అయ్యా, నీతిగా విశ్వాసం అనేకులు ఉన్నారు ప్రభు. నీ కొరకే బ్రతుకుతున్న వారు అనేకులు ఉన్నారు తండ్రి. నీ కొరకు తమ విశ్వాసాన్ని కాపాడుకుంటున్న వాళ్ళు అనేకులు ఉన్నారు అయ్యా. నీ కొరకు పరిశుద్ధతను కాపాడుకుంటున్నారు అనేకులు ఉన్నారు తండ్రి. నువ్వు ఎప్పుడు వస్తావా అని అన్నావులే ఉపవాసములతో ప్రార్థిస్తున్న వాళ్ళు అనేకులు ఉన్నారు తండ్రి. అయ్యా, మా దేశాన్ని కనికరించండి. కృప చూపండి ప్రభువా. మా దేశాన్ని కాపాడండి. మీరు మాట సెలవిస్తే చాలు తండ్రి. సమస్తము సాధ్యమే ప్రభువా. అయ్యా, ఈ వాక్యం లైవ్లో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా వారు ఎక్కడున్నా మోకరించి ప్రభు ప్రార్థిస్తుండగా నాయనా, ఒకవేళ వారి కరోనాతో బాధపడుతుంది ప్రభు, ఇప్పుడే వాళ్ళు తట్టండి. యేసు క్రీస్తు నామములో వాళ్ళ ప్రతి వ్యాధి ఇప్పుడే క్రీస్తు రక్తంలో తొలగిపోవునుగాక. స్వస్థత కలుగునుగాక. పాడైపోయిన ప్రతి ఊపిరితిత్తులు ప్రభు ఇప్పుడే క్రీస్తు నామములో నూతన పరచబడునుగాక. నువ్వు ఆరోగ్య ప్రదాత ప్రభు.
నీ సంఘాలు మందిరాలు కోవిడ్ సెంటర్లుగా మార్చబడ్డాయి ప్రభు. నైవేద్యం అందించవలసిన ప్రాంతాల్లో ప్రభు అందరికీ స్తుతి ఆరాధనలు ఆగిపోయాయి. హాస్పిటల్స్ గా మార్చవలసి వచ్చింది ప్రభు. అయ్యా సహాయం చేయండి. తిరిగి ఆ ఉన్నతని ఘనతగా ప్రభు మహిమను మందిరాల్లో తెచ్చేయండి. ఈ కోవిడ్ తొలగించండి ప్రభు. బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ లయం చేయండి ప్రభు. మీ మాట సెలవిస్తే చాలు నాయనా. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, మా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, నీకు స్తోత్రము యేసయ్యా, నీకు స్తోత్రము యేసయ్యా. ఓ ప్రభు, మీ ఒక్క మాట సెలవు తండ్రి. ఆ దేశం పట్ల ఒక్క మాట సెలవు నాయన. అయ్యా ఆ దేశంలో ప్రతి కరోన బారిన పడ్డ ప్రతి వ్యక్తి పట్ల ఒక్క మాట సెలవు ఉండి, ఒక్క మాట ప్రవచనాత్మక సెలవు ప్రభు. అయ్యా నువ్వు జాలి చూపుటలో సంతోషించేవాడు ప్రభు. మరలా మా వైపు తిరిగి జాలి చూపిస్తా ఉన్నా ప్రభు. నీకు స్తోత్రాలు. నీ ప్రతి బిడ్డకి దినమును ప్రతి సంఘము దేశమంతటా ఉన్న చోట నుండి ప్రార్థిస్తుండగా ప్రభు, ఈ ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు కరుణించండి తండ్రి. కృప చూపండి నాయన. చంటి బిడ్డలు ప్రభు, వారి బిడ్డలకు ఒక తల్లిదండ్రులు పోగొట్టుకుంటున్నారు, తల్లిదండ్రులు పోగొట్టుకుంటున్నారు నాయన. మరణ తాండవం ప్రభు, తల్లిదండ్రులు మరణ ఛాయలు పడ్డారు. ఎంతకాలం భయముతో జీవిస్తారు ప్రభు. తండ్రి అందరూ మరణించడం నీకు ఇష్టం లేదు ప్రభు. నశించుకోవడం నీకు ఇష్టం లేదు నాయన. నశించిపోతున్న వారి కొరకు ఈ లోకానికి వచ్చిన దేవా, ఆ దేశాన్ని చూడండి అయ్యా. కనికరించండి తండ్రి మా దేశాన్ని. అయ్యా నీ కృప చూపుని ప్రార్థిస్తున్నాను ప్రభు. తొలగించండి నాయన తెగులుని ప్రభు. మీరు మాట సెలవిస్తే చాలు ప్రభు. తెగులు పారిపోతుంది నాయన. అయ్యా శాస్త్రవేత్తలకు జ్ఞానము తెచ్చేయండి ప్రభు. ఆయన గొప్ప వైద్య విద్యావంతులుగా జ్ఞానమును చెరపడతా ఉన్నావు ప్రభు. అయ్యా నీ జ్ఞానాన్ని తెచ్చేయండి తండ్రి. అయ్యా నీ జ్ఞానాన్ని శాస్త్రవేత్తలకు తెచ్చేయండి. మా నాయకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అజ్ఞాన పరిపాలన చేయకుండా జ్ఞానయుక్తమైన పరిపాలన జరిగే సహాయం చేయండి. అయ్యా దీనులను దళితులను ఆదరిస్తా ఉన్నావు ప్రభు. లేవనెత్తుతా ఉన్నావు తండ్రి. కృప చూపండి నాయన. ప్రభు అందరూ మరణిస్తే ఎవరికి స్వార్థ ప్రకటిస్తారు? నరకం నింపబడుతుంది ప్రభు తండ్రి. నీ రాజ్యములోకి రావాలి ప్రభు. ప్రతి ఒక్కరు కరుణించండి, కృప దయచేయండి తండ్రి. ఈ దేశానికి క్షేమము దయచేయండి నాయన. అయ్యా ఈ దేశానికి నాయన స్వస్థత కలుగునుగాక. అయ్యా ఈ దేశానికి కావలసిన దీవెనకరమైన వర్షము మా దేశం మీద కుమ్మరించబడునుగాక. అయ్యా నీ నామమున ప్రవచిస్తున్న మా దేశం మీద గొప్ప ప్రచండ వర్షము కృప, దీవెనకరమైన వర్షం మరలా మా దేశం మీద కుమ్మరించబడునుగాక. పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి ప్రతి ఒక్క పొందుకొనుగాక ప్రవచిస్తున్నాను ప్రభు. నీ బిడ్డలు నాయన నిన్ను నమ్మి నిన్ను ఆశ్రయించిన బిడ్డలందరూ మీరు నన్ను కొట్టండి. అయ్యా ఈ లైవ్ లో ఆయన ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ నాయన వారు ఎటువంటి వ్యాధి కలిగిన ప్రభు నీ హస్తము చాపని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎటువంటి తెగులు వల్ల కలిగిన ప్రభు ఇప్పుడే నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. ఈ లైవ్ లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు ప్రతి వ్యాధి ప్రతి అవయవం ప్రభు ఇప్పుడే నూతన పరచునుగాక. మరణ పడక మీద కరోనాతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు ఇప్పుడే జీవం పొందుకొనుగాక. అయ్యా కుటుంబంలో శోధన బాధ
భర్త మధ్యలో నెమ్మది లేని కుటుంబాల్లో మీ నెమ్మది దయచేయండి. ఆర్థికంగా కృంగిపోతున్న కుటుంబాల్లో ఆర్థిక అభివృద్ధి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఆశీర్వాదం కర్మగా ఉండేది మమ్మల్ని ఏర్పరచుకున్నాం ప్రభు. మమ్మల్ని పిలిచింది ఆశీర్వాదాలతో నింపబడ్డానికే కనుక ఈ లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడును గాక. యేసు మహిమగల నామములో ఇప్పటివరకు వారికి ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదము వారు పొందుకొనును గాక. వారి తలల మీద ఉన్న ప్రతి శాపము క్రీస్తు రక్తంలో కొట్టివేయబడును గాక. వారి తలల మీద దేవుడు అనుగ్రహించిన ప్రతి దీవెన ఆశీర్వాదం వారి తల మీద ఉండును గాక. వారు వారి కుటుంబాలు దీవించబడును గాక. ఈ నామములో ప్రార్థించి మాకు ఇచ్చిన సర్వకాశాలకు నీకు మహిమ స్తుతి ఘనత చెల్లిస్తున్నాం ప్రభువా. ఆయన మరి నిశ్చితమైతే మరలా వచ్చే వారం తెలుసుకొని ఆరాధించడానికి సహాయం చేయండి. అప్పటి వరకు ప్రతి బిడ్డని మా దేశంలో మీ రెక్కల చాటున కాపాడండి. త్వరితంగా ఆయన దీనికి కావాల్సిన విరుగుడిని మీరు మాకు ఇస్తారని మేము నమ్ముచున్న ఈ దేశం నుండి కరోనా పారిపోవును గాక. ఈ దేశం నుండి కరోనా ఉరికమ్మ మీద ఎక్కబడును గాక. ప్రతి ఒక్కరు దేవుడు అనుగ్రహించి జీవం పొందుకొనును గాక. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.